ఇది కవిత్వంలో మూడో పుస్తకం. రెండో పుస్తకానికి నేను ముందు మాట రాశాను. ఇలా రుదామా రంగులు అని ఒకటి, ఒక ఆదివారం సాయంత్రం, ఇతర కవితలు. తర్వాత ఇది ఎవరిది చూపు అనేది. సరే, అనేది ఒక పెద్ద ప్రశ్న వేశారు, కానీ ఎవరిది చూపు అని మాకు అర్థమవుతూనే ఉంటుంది. ఆ చూపు కవితే ఎలా అంటే, కవి ఏం చేస్తారంటే ఒకసారి పరకాయ ప్రవేశం చేసి లేదా ఇతరుల్లో ప్రవేశించి తన భావాలని వాళ్ళ భావాలుగా చేయడం, అంటే భంగ్యంతరంగా ఆ భావాన్ని వ్యక్తీకరించడం. ఆ పద్ధతిలో ఆయన ఎవరిది చూపు అని చెప్పి తన ప్రత్యేకమైనటువంటి చూపుని ఈ కవిత గ్రంథంగా, కవిత సంపుటిగా వాళ్ళు ఆవిష్కరిస్తున్నారు. ఒక ప్రత్యేకత ఏంటంటే, సరే ఆంగ్లంలో ఎన్నెన్నో వ్యాసాలు రాయటం, ఇంగ్లీష్లోనే పరిశోధన గ్రంథాన్ని ఆయన వివరించడం, డాక్టరేట్ పట్టం పొందడం, అట్లా ఒక రకమైన ప్రసిద్ధి విజయకోగానికి ఉంది. తర్వాత ఎన్నో శిక్షణ తరగతులు కూడా ఆయన పాల్గొని రిసోర్స్ పర్సన్గా అట్లాతర సేవల్ని శక్తిమంతంగా ఆయన వినియోగించారు. అయితే ఇది కాకుండా ఆంగ్ల అధ్యాపకులుగా ఉండి తెలుగు కవిత్వాన్ని రాయటం అనేది కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పటిదాకా లేదా నా దాకా చాలామంది తెలుగు శాఖలో ఉండి, తెలుగు అధ్యాపకులుగా ఉండి, ఎప్పటికేమో ఉపాధ్యాయులుగా ఉండి కవిత్వం రాస్తూ వచ్చారు. అయితే వీళ్ళిద్దరు మినహాయింపు, స్టేజ్ మీద ఇద్దరు ముగ్గురు మినహాయింపు. అట్లా మనకి ఆంగ్లంలో బాగా పాండిత్యం కలిగి తెలుగు కవిత్వాన్ని చాలా బాగా రాసినటువంటి వాడు వేలూరు మోహన్ ప్రసాద్ లాంటి వాడు. వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి బాడీ, అది అంతర సాధ్యం అని అంటాం. అట్లాంటి ఒక బాడీని అలాంటి వాళ్ళు నెలకొల్పుకోగలిగారు. ఆ దారిలోనే నాకు విజయకోగలు కూడా కనపడతారు. అయితే ఈ ఆంగ్ల భాష లేదా పరభాష పాండిత్యం వలన ప్రమాదం కూడా ఉంటుంది. అది తెలుగు వాళ్ళకి అందనటువంటి భావన లోకాల్లో లేదా పాండిత్య ప్రదర్శనలో ఆ కవిత్వం వెళ్ళిపోయే అవకాశం ఉంది. నిజానికి వేలూరు మహాప్రసాద్ కవిత్వం కూడా సమస్య లేదు. చాలా మనకు అసలు అర్థం కాదు. అట్లా కాకుండా అంత గాఢమైన ఆంగ్ల పరిచయం లేదా పాండిత్యం కలిగి ఉంది, అభినివేశం కలిగి ఉంది. ఆ ఇంగ్లీష్ ఇడియం అనేది కాకుండా తెలుగు జాతీయాన్ని పట్టుకొని చక్కని తెలుగు కవిత్వాన్ని రాస్తున్న వాళ్ళలో ప్రత్యేకంగా నాకు విజయకోగాన్ని కనపడతారు. తర్వాత మరొకటి ఏంటంటే, ఆ రాసేటటువంటి కవిత్వంలో చాలా సారణ్యం ఉండడం, చాలా సరళత, చాలా సులువుగా అర్థమవుతుంది, ఆ కవిత అర్థమవుతుంది. అయితే అదే సమయంలో కవిత్వంలో ఒక సారళ్యం అనేది ఒకటి, గాఢత అనేది మరొకటి. ఈ రెండు అంశాలు కూడా కలగలిపి కవిత్వం రాయడం ప్రయత్నం కష్టమైనది. చాలా తేలికైన కవిత్వం రాయాల్సిన ఎంతోమంది అలా రాస్తున్నారు కూడా. నిజంగా కవిత్వం వాళ్ళు భ్రమపడుతూ ఉంటారు, మనం కూడా భ్రమపెడుతూ ఉంటారు. అట్లా కాకుండా ఎంతో హాయిగా మనకు అర్థమవుతూనే ఇంకొంచెం లోతుగా రాయగలగడం, చెప్పగలగడం, అది విశేషమైనటువంటి విషయం. అట్లాంటి పద్ధతిలో ఇటు సారళ్యము, అటు గాఢత, ఈ రెండింటిని కొంచెం సమ్మేళనం చేసుకుంటూ కవిత్వం రాస్తున్న వాడు నాకు కనపడుతుంది. ఆ విషయాన్ని ధర్మసేన కూడా ఈ పుస్తకానికి రాసినటువంటి ముందు మాటలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సారళ్యం అనేది భాషా సారళ్యం ఉంటుంది, భావ సారళ్యం ఉంటుంది. ఈ రెండు పడేదానికి అవసరం. ఈ రెండు పరస్పర వ్యతిరేకాలు. అట్లాంటి పద్ధతిలో కవిత్వాన్ని నిర్వహిస్తూ ఉండటం, అదే సమయంలో తెలుగు జాతీయానికి దూరం కాకుండా రాయటం, అది కూడా నాకు మంచి విషయంగా నాకు అర్థమైంది. ఎందుకంటే ఇవాళ ఎంత బాగా ఇంగ్లీష్ నేర్చుకొని, ఎంత బాగా ఇంగ్లీష్ మాటల్ని ఎక్కువగా ఉపయోగిస్తే అంత ఆధునిక కవిత్వం, అగ్రమోడర్న్ కవిత్వం అనేటువంటి గ్రామం కూడా సాధ్యం ఉందా?
అసలు ఇక్కడ పెడితే పుస్తకానికి ఇంగ్లీష్లో తిరుగులేని పేరు పెట్టేసేది. అంటే అట్లా పేరు పెట్టడం తప్పని కాదు, అది అనివార్యమైతే ఆ వ్యక్తీకరణ ఆంగ్లంలోనే అనివార్యమైతే ఆ మాట ఆంగ్లంలోనే నువ్వు చెప్పాల్సి వస్తే అభ్యంతరం. కానీ దానికి సమానమైన తెలుగు మాట చక్కగా ఉన్నప్పుడు, తెలుగు జాతీయాలు బోల్డైనా అక్కడ నీకోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నువ్వు ఇంకైతే ఏదో భాషలో నుంచి అప్పు తీసుకోవాల్సినటువంటి పని దేన్ని అతని పని చేయకపోగా ఇట్లాంటి విషయాల వలన నాకు చాలా ఇష్టమైనటువంటి ఇప్పటి కవిత్వం రాస్తున్నటువంటి వాళ్ళలో విజయ్ గారి నాకు బాగా దగ్గర సన్నిహితుడు. తర్వాత సరే కవిత్వం గురించి వాళ్ళు మాట్లాడుతూ మధ్యలో నేను అధిక ప్రసంగం చేయకుండా ఆ పుస్తకంలో మరికొన్ని సంగతులు మధ్యలో నేను చెప్తాను. అది ప్రధాన ప్రసంగం నాది కాదు కాబట్టి నేను ఇప్పుడు ఆ పుస్తకంలో వెళ్ళవు. తర్వాత వేదిక మీద నాకు ఇవాళ ఆధునిక సమకాలీన సాహిత్య రంగంలో అత్యంత ఆత్మీయులైనటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. దానికి తెలుగు సాహిత్య రంగంలో మీకు బాగా ఇష్టమైనటువంటి ఒక 10 మందిని చెప్పండి అంటే ఈ ఇష్టం అనేది కేవలం కవిత్వానికి సాహిత్య ప్రతిభకు సంబంధించింది మాత్రమే కాదు, ఆ ఇష్టం అనేది వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలను కూడా కలుసుకున్నటువంటి వ్యక్తిత్వ జీవులైనటువంటి గొప్పలు కూడా ఉన్నారు. వాళ్ళు ససేవరా నామంటే అట్లా కాకుండా వాడు సాహిత్య రంగంలో అంతఃసత్వంలోనూ నిర్మలంగా ఉంది, బహిసత్వంలోనూ స్పష్టంగా తమ భావాలను ప్రకటిస్తూ అట్లా తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఒక ప్రత్యేకమైనటువంటి దోహదం తెలుగు సాహిత్యాన్ని చేస్తున్నటువంటి వాళ్ళలో నాకు బాగా ఇష్టమైనటువంటి వాళ్ళలో వీళ్ళిద్దరు ఉన్నారు. కొప్పర్తి వెంకటరమణమూర్తి, దర్శని శ్రీనివాసాచార్య. నిజానికి ఇద్దరు వేరే రంగాలు. ఆయన చరిత్రాధ్యాపకులుగా తర్వాత ప్రిన్సిపాల్గా చేస్తుంటే కొప్పర్తి వెంకటరమణమూర్తి కొప్పర్తిగా సుప్రసిద్ధుడు. ఇక దర్శని శ్రీనివాసాచార్య, ఈయన బ్యాంక్ ఆఫీసర్, ఆంధ్ర బ్యాంక్ ఆఫీసర్గా ఉంది. వీళ్ళిద్దరు కూడా వేరే రంగాలకి, అప్పుడు కూడా వేరే రంగాలకు సంబంధించిన వాళ్ళే. ఇట్లా అనుకోకుండా లేకపోతే అనుకోని తెలుగు సాహిత్య రంగంలో వచ్చినటువంటి వాళ్ళు తమదైన కృషి చేస్తున్నటువంటి వాళ్ళు. అయితే ఇందులో కొంచెం వేగాన్ని బట్టి కాస్త మరి విజయ్ కంటే ముందున్నాడేమో అనిపిస్తున్నారు. ఈ కొద్ది కాలంలోనే 3 పుస్తకాలని వేయగలిగారు. అది నిజంగా అవసరమే. తర్వాత ఏంటంటే మళ్ళీ దర్శని శ్రీనివాసాచార్య ఇప్పుడు 12 పుస్తకాలు వచ్చినాయి, ఇంకా ఎక్కువే వచ్చింది. అంటే కనీసం కాకుండా వేరే కూడా రాష్ట్రంలో వచ్చి విశ్వవాక్యం లాంటి రచనలు వచ్చినాయి. ఎప్పుడో మొట్టమొదట జీవన రీచ్ చదువుకున్నాను 50 ఏళ్ళు ఆ ఆవిష్కరణ సభలో నేను పాల్గొన్నాను. అప్పుడు సంజీవ్ దేవ్ గారు ఆయన ముఖ్య అతిథి అన్నమాట, తెనాలి జరిగింది. అట్లనే 1992లో అంతేగా 93 రాజమండ్రిలో పిట్టపాడే పాట కోసమని కొప్పటి వెంకటరమణమూర్తి మొట్టమొదటి కవితలు, దాంట్లో కూడా నేను పాల్గొని నేను మాట్లాడాను. ఇట్లా ఆ రకమైనటువంటి ఆత్మీయ సంబంధం కూడా ఉంది. ఇందులో రంగసేన కొంచెం స్పీడ్గా కనపడతాడు, చక్కని మాట పోతున్నాడు. ఇక తర్వాత నేను కొంచెం పూర్ ఇంకా చేస్తే 7 కవిత సముద్రులు వచ్చినాయి. ఇంకా పూరేస్ట్ ఆయన అన్నమాట, కొప్పటి వెంకటరమణమూర్తి. మహా అయితే 3 పుస్తకాలు 93లో మొదలుపెట్టి ఇప్పుడు వచ్చి 3 పుస్తకాలు. కాకపోతే ఇక ఆయన నేను పెట్టు మూసానని చెప్పి పట్టించుకొని 3 పుస్తకాలు కలిపి ఒక సంకలనం ఆయన వేసేసుకున్నారు. అస్త్రసన్యాసం చేశారు. అంటే కవి అయిన వాడు అట్లా అస్త్రసన్యాసం చేయాల్సినటువంటి అవసరం లేదు. మన ఊరికి కాస్త పాతమొహాలే ఆయన ఇప్పుడు కొత్త మొహాలు కాబట్టి అట్లా కొంచెం ఈ పరిచయం కూడా అవసరము. వారి నుంచి అట్లా 4 మాటలు చెప్తూ ఇప్పుడు అసలు విషయంలోకి మన పుస్తక ఆవిష్కరణలో కదా దీనికి ప్రియమిత్రుడు కొప్పటి వెంకటరమణమూర్తి ఈ పుస్తకాన్ని ముందుగా ఆవిష్కరించి కొన్ని మాటలు తను ఆవిష్కర్తగా దాని గురించి కొన్ని మాటలు ఆత్మవాక్యాన్ని పెడతారు.
శివశంకర్ గారు ఉండడం వల్ల ఆయనని నేను నా అభిమాన కవిగా చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను. కవిత్వానికి వ్యక్తిత్వానికి మధ్య తేడా చూపకపోవడమే అటు కవిత్వం అని ఇటు జీవితం అని భావించడం వల్ల శివశంకర్ గారు నాపటి వారందరికీ మార్గదర్శకులయ్యారు. అటువంటి శివశంకర్ గారు ఇవాళ ఈ కోగంటి వహించడం, ఆయన అధ్యక్షుడిగా ఉన్న సభలో నేను ఆవిష్కరణ చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఇవాటి విశ్లేషకులు, నా అభిమాన వక్త, విమర్శకులు, అభిమాన కవి దాపిసేనం శ్రీనివాసాచార్య గారు ఇవాళ పుస్తకాన్ని విశ్లేషించడానికి మనం ముందున్నారు. ఇవాళ తెలుగు కవిత్వంలో కవిత్వం విడిచిపెట్టకుండా రాస్తున్న అతి తక్కువ మంది కవుల్లో, అంటే ముఖ్యంగా మా తరం కవుల్లో తప్పకుండా ప్రత్యేకంగా పేర్కొనదగ్గ కవి దాపిసేనం శ్రీనివాసాచార్య గారు. ఆయన అటు తెలుగులోనూ ఇటు ఆంగ్లంలోనూ నిష్ణాతులు, ఆయన చాలా చదువుకున్నారు. అంతకు మించి ఆయన ఎంత అద్భుతమైన వక్తో కాసేపట్లో మీరు చూడబోతున్నారు. అటువంటి దాపిసేనం శ్రీనివాసాచార్య గారికి ఇవాటి కవి నన్ను ఆవిష్కరించమని కోరి ఆప్తవాక్యం కూడా పలకమని అన్న విజయ్ కోగంటి. విజయ్ కోగంటిని నేను ఎట్లా భావించాలి అంటే, నా తమ్ముడిగా కనుక నేను వేరే భావించడానికి ఆస్కారం లేదు. ఎందుకు అంటే చాలా మా ఇద్దరి మధ్య చాలా పోలికలు ఉన్నాయి. అన్నిటికంటే మించిన పోలిక ఏమిటి అంటే, నేను ఏ కళాశాలలో అయితే ఉద్యోగ విరమణ చేశానో ప్రిన్సిపాల్గా, ఆ కళాశాలలో ఇప్పుడు తాను ప్రిన్సిపాల్గా నా బాధ్యతల్ని కొనసాగిస్తూ ఉన్నాను. పశ్చిమలో ఇప్పుడు ఏలూరు జిల్లా కామవరపుకోటలో నేను 2019 జనవరిలో నేను ఉద్యోగ విరమణ చేశాను. ఆ ఉద్యోగ విరమణ చేసినప్పుడు పాపం అమాయకంగా విజయ్ నన్ను అభినందించడానికి మా అమ్మాయి పద్మను కూడా తీసుకొని సతీ సమేతంగా ఆ ఊరొచ్చి నన్ను అభినందించారు. పాపం అప్పుడు ఆయన తెలియదు, నాకు తెలియదు. ఒక 3 ఏళ్ల తర్వాత అదే పీఠం మీద ఆయన ఎక్కబోతూ ఉన్నారనే విషయం ఆయనకి తెలియక పాపం వచ్చి మా నన్ను అభినందించి వెళ్ళారు. బహుశా అదే మొదటిసారి ఆయన కామవరపుకోట రావడం. ఆ తర్వాత 3 ఏళ్ల తర్వాత ప్రతివారము రావాల్సిన పరిస్థితి ఆయనకి వచ్చింది. అయితే ఆప్తవాక్యం మాట్లాడమని అన్నారు కాబట్టి కొన్ని ఆప్త విషయాలు మాట్లాడతాను. నేను కొన్ని కళాశాలకు సంబంధించిన అంశాలైనా ఆప్తం అవి ఇద్దరికి సంబంధించిన అంశాలు కాబట్టి కొన్ని అంశాలు మీతో మాట్లాడాల్సి ఉంటుంది. అది కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేను ఉండగా 13 కోట్ల రూపాయలతో పెద్ద బిల్డింగ్స్ తయారైనాయి. నేను అప్పటిదాకా విరిగిపోయిన కుర్చీల్లోనూ, విరిగిపోయిన బెంచి
వేసుకొని విరిగిపోయిన టేబుల్స్ వేసుకొని కూర్చొని ఒక 13 కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్స్ కట్టించి వాటిని వెంటనే నా ఇమ్మీడియట్ సక్సెసర్ కాదు కానీ నా తర్వాతి సక్సెసర్స్కి అందించి వచ్చాను నేను. వాటిని ఇప్పుడు దానికి ఒక సమగ్రమైన రూపాన్ని తీసుకుని వచ్చి కానీ అది పిల్లలతో ఇవాళ కళకళలాడేటట్లుగా పిల్లలు చాలామంది దాని వైపు ఆ కళాశాల వైపు ఆకర్షితులయ్యేటట్లుగా విధి నిర్వహణ చేస్తూ ఉన్న చాలా కార్య స్థాపకుడు విజయ్ కోగంటి సామర్థ్యం ఇవాళ నేను ప్రత్యేకంగా ఇవాళ ఒకసారి ఒక మాట మాట్లాడడం లేదా ఈ ఒక అంశం గురించి మాట్లాడడంతో అవుతుంది అని నేను అనుకోను. ఆయన ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో విజయ్ కోగంటి పేరు తెలియని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ అనే పేరిట న్యాక్ అనే ఒక వ్యవస్థ కేంద్ర స్థాయిలో ఉండేది. భూమికను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ కోగంటి నిర్వహిస్తూ ఉన్నారు. అది ఎవరు పడితే వాళ్ళు నిర్వహించగలిగేది కాదు, ఎవరు పడితే వాళ్ళు నిర్వహించగలిగేది కాదు. నేను ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు తను లెక్చరర్గా ఉంటూ కూడా న్యాక్ కోఆర్డినేటర్గా స్టేట్ లెవెల్లో ఆయన పనిచేశారు. పనిచేసి నేను పనిచేస్తున్న కళాశాల న్యాక్కి వెళ్ళవలసి వచ్చినప్పుడు కూడా నా ఎస్ఎస్ఆర్ని కూడా కోగంటి దిద్ది దాన్ని సరైన రూపంలో పెట్టి వాళ్ళు నాకు పంపించి దాన్ని వాళ్ళిద్దరికి రివైజ్ చేసేటట్లుగా చేసి అగైన్ దాన్ని న్యాక్కి సబ్మిట్ చేసేటట్లుగా చేయడం లాంటి చాలా సమర్థవంతమైన శక్తి వృత్తులు కలిగిన వాడు విజయ్. అలాగే ఇంగ్లీష్ పెడగాగికి సంబంధించిన పుస్తకాలు చాలా ఇంటర్నేషనల్ స్థాయిలో విద్యార్థులు ఉపయోగించుకునే పుస్తకాలు కూడా విజయ్ రాశాడు అంటే మీరు నమ్మాల్సి ఉంటుంది. ఆఫ్రికన్ పోయిట్స్ మీద ఆయన రీసెర్చ్ చేశారు, ఇందాక చెప్పాడు. తర్వాత తెలుగులో చాలా కష్టమైన చాలా ఎంత అద్భుతమైన కవో అంత ఎంతో కొంత సంక్లిష్టత ఉన్న దేవి ప్రియ లాంటి కవిత్వాన్ని ఇంగ్లీష్లోకి అనువదించడం అంటే అంత విషయం కాదు. ఈ పనులన్నీ చాలా విజయవంతంగా చేశాడు విజయ్ కోగంటి. అటువంటి విజయ్ నాకు ఇవాళ ఈ అవకాశాన్ని ఇందాక శివశంకర్ గారు అంటూ ఉంటే నాకు కూర్చోడానికి నాకు ఒక విషయం అప్పుడు అర్థమైంది నాకు. అదేంటంటే ఆయన 3 పుస్తకాలు వేశారు. మొదటి పుస్తకానికి నేను ముందు మాటలు రాశాను, 2వ పుస్తకానికి శివశంకర్ గారు రాశారు, 3వ పుస్తకానికి ధర్మసేన గారు రాశారు. నాకు అంతకుముందు తెలియదు. ఇందాక శివశంకర్ గారు మాట్లాడుతూ ఉంటే నాకు ఆ ఆలోచన వచ్చింది. అంటే అప్పట్లో మరి ఎందుకు నా పట్ల ఆయనకు నమ్మకం కలిగిందో, మొట్టమొదటిసారి తను కవిత్వం రాసినప్పుడు విజయ్ నాకు ఆ కవిత్వాన్ని చూపించి ఆ కవిత్వ ప్రపంచంలోకి నాకు మొట్టమొదట ప్రవేశించే అవకాశాన్ని ఆయన కల్పించారు. అప్పట్లో ఆ ప్రేమ వల్లను ఆ అభిమానం వల్లనే నన్ను ఇవాళ ఈ అవకాశం ఆయన నాకు ఇచ్చారని నేను భావిస్తూ ఎక్కువసేపు మాట్లాడినట్టున్నాను. ఒక 2 విషయాలు విజయ్ కవిత్వం గురించి మీ ముందు మాట్లాడి నేను తొందరగానే సెలవు తీసుకుంటాను. ఎక్కువసేపు విజయ్ ఎంత సున్నితమైన కవిత్వం రాస్తారో శివశంకర్ గారు చెప్పారు. అది ఎంత సున్నితంగా ఉంటుంది అని అంటే ముళ్ళ మీద పడిన వస్త్రాన్ని మనం ఎంత జాగ్రత్తగా తీస్తాము, ఏమాత్రం చిరిగిపోకుండా ఎంత జాగ్రత్త వహించి మనం ముళ్ళ మీద పడిన వస్త్రాన్ని తీస్తామో, విజయ్ కోగంటి ఏ కవిత్వమైనా సరే అంత జాగ్రత్తగాను, అంత ఒద్దికగాను, అంత పొదుపుగాను, అంత జాగ్రత్తగాను చెప్పినట్టుగా మనకి అర్థమవుతుంది. విజయ్ ఎంత
అంటే బహుశా ఇప్పుడు విజయ్లో నేను విజయ్ని నేను ఈ వెనక రాసిన ఒక బ్లాగ్లో ఒక మాట వాడాను నేను. అదేంటి అని అంటే, విజయ్ ఉదకమండలంలో అగ్నిపర్వతం అని అన్నమాట. ఉదకమండలంలో అగ్నిపర్వతం, ఊటీలో అగ్నిపర్వతాలు. ఈ ఈ ఈ పారాడాక్స్ అనేది ఉంది. ఇది దాదాపు ఇది లేని వాళ్ళు ఎవరైనా ఉంటారని నేను అనుకోను. తెలుగు దగ్గర నుంచి శివశంకర్ గారి దాకా అందరూ ఈ పారాడాక్స్ గురించి చెప్తున్నారు. అగ్ని చల్లినా అమృతం కురిసిన, అగ్ని చల్లాలి అమృతం కురియాలి అని చెప్పి తెలుగు చెప్పాడు. ఒక ఖడ్గం ఒక పుష్పం అని శివశంకర్ గారు చెప్పారు. మత్తుల గురించి రాస్తూ కేఏ అబ్బాస్ లాంటి వాడు ఆ మత్తుల్లో ఉన్న మృగమహిళలో ఉన్న ఆ వైదిక తత్వాన్ని గురించి చెప్పాడు. అట్లా ఈ వైద్య అనేది రెండు రకాలైన మనస్తత్వాలుగా ఈ రెండు ఆపోజిట్స్ యొక్క మిక్స్చర్ మనం విజయంలో చాలా ఎక్కువగా చూస్తాం. అంటే ఒకే పోయిలో చూడం, రెండు వేరు పోయిన్స్ మనం పక్కన పెట్టి కనుక మనం చూస్తే ఒకటి చాలా సున్నితమైన అంశాన్ని గురించిన పోయం ఒకటి ఉంటే, దాని పక్కనే ఉన్న పోయం ఒక సామాజిక వివక్షానికి సంబంధించిన ఒక పోయంని తాను రాయగలరు. అందువల్ల తన గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక ఉదకమండలంలో అగ్నిపర్వతం లాంటి వాడిని చెప్పక తప్పని ఒక పరిస్థితి ఒకటి వచ్చింది. తర్వాత అది ఇందాక లేదా ఎంత నులితిరిగే వేళనైనా సరే, ఎంత ఎగిసిపడే ఆగ్రహాన్నైనా సరే చాలా అదిని బట్టి మందర స్థాయిలో మాట్లాడతాడు విజయ్. ఆ మందర స్థాయి మీరు కోపంగా మాట్లాడినా కూడా ఆ గొంతులో ఉన్న మెత్తదనం మాత్రం విజయ్ కవితలో నుంచి పక్కకి తీసుకెళ్ళలేము. అందుకే ఇందాక అన్నారు కదా, నేనేమని రాశాను అంటే, ఎవరిది చూపు అని అన్నాడు. ఎవరిలో కాదు ఈ చూపు, అతనిదే. ఎలాంటిది అది అతనిది అని అంటే, తెలియండ నులివెచ్చని చూపు. ఈ మునిమాపు వేళ చాలా నులివెచ్చగానే చూసి తీక్షణంగా చూడలేదు. తీక్షణంగా చూడటం స్వభావంలో లేదు. ఎంత చూసినా కూడా అది చాలా నులివెచ్చని తీక్షణత్వమే అందులో ఉంటుంది. అది చాలా ప్రత్యేకమైన లక్షణం. ఇప్పుడు మెలోడ్రామా చేయడం అది కష్టమేది కాదు. ఒక నటుడు మెలోడ్రామా చేసి వివత్సమైన రసాన్ని పండించడం బహుశా నేను అనుకుంటాను నవరసాల్లోకి వెళ్ళా కూడా అత్యంత సులువైన రసం ఏంటి అంటే వివత్స రసం. ఎవరైనా చేయవచ్చు. అత్యంత సున్నితమైనగా నువ్వు ఆ రచనని కలిగించేటట్లు చేయగలిగినప్పుడు మాత్రమే అది చాలా ఉచ్చ స్థితి అని నేను భావిస్తాను. అందుకు సరే, ఇది ఈ రెండు ఇట్లా ఉంటే ఒక్క దాంట్లో రాను ఒక పోయిన మాత్రం చెప్పలేదు. ఒక్క పోయిన మాత్రమే ఎంత చక్కటి ఊహ. రెండు పోయిన్స్ నేను ఇవాళ చెప్పదలుచుకున్నాను. ఒక చక్కటి ఊహ, ఎంత మంచి ఊహ చేస్తానో చూడండి. ఇది మొట్టమొదటి పోయింది. ఎంత బాగుంది, ఎవరిని పట్టించుకొని ఈ సంతోష బిడ్డ. ఒక బిడ్డను చూస్తున్నాడు. ఆ బిడ్డ చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటున్నాడు. అనుకొని ఎంత బాగుంది, ఎవరిని పట్టించుకొని ఈ సంతోష బిడ్డ ఉన్నట్టుండి గోడ మించి ఊగని ఊయలపైకి, దాని మించి ఊగే చిటారు కొమ్మపైకి ఊగేది. ముందు గోడ మీద ఉంది, గోడ మీద నుంచి ఎక్కడికి ఊగింది, ఎక్కడికి దూకింది అంటే ఊగని ఊయల మీదకి దూకింది. అప్పుడు దానికి ఏమీ అనిపించలేదు. అక్కడి నుంచి ఊగే చిటారు కొమ్మపైకి
వాలేటప్పటికీ పిడికెడంత బరువుకే కింద దూకిన కొమ్మ చివరన చిన్ని బిడ్డ పైకి కిందకి సంతోషాల తేలి. ఇది మొదట అది ఊగని ఊయల మీదకి దూకింది అనే మాటను కనుక మనం గమనించకపోతే అప్పుడు దానికి సంతోషమైన కలగ. తర్వాతది నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఒక ఊగే చిటాకు కొమ్మ మీదకి ఊగినప్పుడు అది పైకి కిందకి ఊగింది. ఆ ఊగడంలో అది ఒక సంతోషంలో తేలింది అన్నమాట. సంతోషంతో ఊగింది అన్నమాట. అవి సంతోషంతో ఊగింది అన్న సంతోషంతో తేలింది అన్నమాట. తనను ఎవరు చూస్తున్నా లెక్క లేకుండా తోట ఈకలను పైకెత్తి పూసి పూసి ఎగిరింది. తను ఎవరు చూస్తున్నారో చూడలేదో తెలియదు, అది మాత్రం పూసి పూసి ఎగిరింది. ఇక్కడి వరకు ఒక భౌతిక చిత్రాన్ని పట్టుకున్నట్ట అంటే కనిపిస్తోంది. మొత్తం ఈ సీన్ అంతా జరిగింది ఎంత భౌతికం. అక్కడి నుంచి ఒక్కసారిగా ఆత్మికమైన లోకంలోకి వెళ్తున్నాడు. ఆత్మికమైన లోకంలోకి ఎట్లా వెళ్తున్నాడంటే ఎన్ని భావాలకు రంగులు అద్దితేనో కదా ఒక మెత్తటి ఈక అవుతుంది. ఎన్ని భావాలకి రంగులు అద్దితే, భావానికి రంగులు అద్దితే ఒక ఈక తయారవుతుందట. అంటే భావము అనేది అమూర్తం కదా, దానికి రూపం లేదు. అది ఎంత సున్నితంగా ఉంటుందో మనం చెప్పలేము, మనం దాన్ని ముట్టుకోలేము. కానీ ఇక్కడ కవి ఏం చేస్తున్నాడు అని అంటే ఒక అమూర్తమైన భావానికి మూర్తిత్వాన్ని కలిగిస్తున్నాడు. ఎలా కలిగిస్తున్నాడు? దానికి ఒక భావానికి కనుక రంగులు వేస్తే అది ఎలా తయారవుతుంది అని అంటే ఒక ఈకలాగా తయారవుతుంది. అంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. అంటే ఈ ఒక భావం అనే అమూర్త భావానికి ఒక భౌతికమైన రూపాన్ని ఇవ్వగలిగితే అత్యంత సున్నితమైనది ఏది అంటే ఒక పక్షి ఈక అవుతుందని కవి ఉద్దేశం. ఎన్ని రంగుల ఈకలను పొదుగుకుంటేనో కదా ఇలాంటి ఒక ఊహల పిట్ట అవుతుంది. ఇలాంటి ఎన్నో రంగుల ఈకల్ని కనుక మనం పొదుగుకుంటే లోపల ఏమవుతుంది అంటే ఒక ఊహల పిట్ట తయారవుతుంది. ఒక ఊహల పిట్ట లోపల తయారవుతుంది. లోపల ఒక ఊహల పిట్ట తయారవుతుంది. అలాంటి రంగుల పిట్టల కోకువలెన్నో జతపడితేనే కదా ఒక కవిత చేరువ. అలాంటి ఊహల పిట్టలు లోపల కోపం అంటే అందులో నుంచి ఏమొస్తుంది అన్నాడు, ఒక కవిత వస్తుంది. అంటే బయట ఒక సీన్ చూశాడు, లోపల ఒక సీన్ని క్రియేట్ చేస్తాడు, దాని నుంచి క్రియేట్ చేస్తున్నాడు. నేను ఇక్కడికి వచ్చి కూర్చుందే అందుకు కదా రంగుల ఈకలను పొదుగుకొని లోపలగా ఎగిరే చిన్ని ఊహల పిట్టలు గుండె చిటారు కొమ్మన వాడి కిందాక ఊగి పైకెగిరి పలకరిస్తాయనే కదా. బయట ఏ పిట్ట అయితే కొమ్మ మీద ఊగి కిందకి ఊగి పైకెక్కి తనను పలకరించిందో అలాంటి పిట్టలు నా లోపల పలకరిస్తాయనే కదా నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. అంటే ఎక్కడ అన్వయం కోల్పోడు, అన్వయ లోపం ఎక్కడ కనిపిస్తుంది. ఇది అద్భుతమైన కవిత అయితే ఇంకొక కవిత నేను పూర్తిగా ఉదాహరించాను, సందర్భాన్ని మాత్రం చెప్పి వదిలేస్తాను. ఆ పోయిన పేరేంటి అంటే నిన్నటి దాకా శిలనైనా. నిన్నటి దాకా శిలనైనా. ఈ పద్యం చెప్పడానికి ముందు నాకు
కంగుటూరి సూర్యకుమారి గారి పాట ఒకటి ముందు గుర్తుకు వచ్చింది. ఆ పాట ఏంటి? బసవరాజు అప్పారావు గారి గీతం. లేపనైనా లేపలేదే మోము చూపనైనా చూపలేదే. నేను చిన్న మీకు మీ 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 ఊహకు పరీక్ష పెట్టడం ఏం కాదు, కానీ కొంతసేపు సమయం వదులుతా అంటే ఈ పాట ఎవరు పాడి ఉంటారు? ఇలాంటి ఒక బిగినింగ్ ఎవరు చేసి ఉంటారో కొద్దిగా మీరు ఊహించండి. లేపనైనా లేపలేదే మోము చూపనైనా చూపలేదే కోపకారణమేమో ఏ పాప మెరుగని హృదయ కల్పము పైన ఎదమరచి హాయిగా నిధులతోటి నన్ను వదలిపోయే వేళ లేపనైనా లేపలేదే మోము చూపనైనా చూప. ఇది యశోధర పాట. అసలు ఏమి అసలు పాట ఇలా ఒక పాట మొదలు కావడం నేను అసలు ఎప్పుడు జీవితంలో వినలేదు. ఒక పాట ఇలా మొదలవుతుందా? ఆ పాట అసలు చరణం పదం ఇలా మొదలవుతుందా? అసలు ఏంటి అసలు? లేపనైనా లేపలేదే మోము చూపనైనా చూపలేదు. ఎప్పుడు అనుకుందా? వెళ్ళిపోయాడు, వదిలిపెట్టి వెళ్ళిపోయిన మనుక్షణమే అనుకుందా? ఎప్పుడు అనుకుందో తెలియదు. అర్ధరాత్రి వేళ అనుకుందా, అన్నలేటప్పుడు అనుకుందా, 10 మందిలో కూర్చున్నప్పుడు ఎప్పుడు గుర్తొచ్చాడో టక్కన అనుకుంది. లేపనైనా లేపలేదు మోము చూపనైనా చూడ. పాట విన్నాక చదవండి, మీరు రాకుండా అంత ఎందుకు ఈ పాట గురించి మాట్లాడాలంటే విజయ్ అహల్య మీదే కట్టిపోయింది రాశారు. అహల్య మీద రాశారు. ఇవాళ పోస్ట్ మోడర్న్ కాంటెక్స్ట్లో టెక్స్ట్ కాంటెక్స్ట్ని మారుస్తున్నారు. మీరు కాంటెక్స్ట్ అలాగే ఉంచితే టెక్స్ట్ మారుస్తున్నారు. టెక్స్ట్ అలా ఉంటే కాంటెక్స్ట్ దాని జోలికి మనం వెళ్ళదు. కానీ ఇప్పుడు మనకు తెలిసిన అహల్య కథ, అహల్య గౌతముడి భార్య. అహల్యను ఇంద్రుడు ఆశించాడు. ఎలాగైనా నన్ను వశపట్టుకోవాలనుకున్నాడు. కోడి వేషం వేసి పొక్కరోకోవాలన్నాడు. ఆయన తెల్లవారి లేచి స్నానానికి వెళ్ళిపోయాడు. ఆయన వేషంలో వచ్చాడు. తిరిగి ఆయన వచ్చాడు. ఇవన్నీ మనకు తెలిసిందే. ఇందులో మనకి అహల్య ఎలా కనిపిస్తుంది? ఒక అమాయకురాలాగా కనిపిస్తుంది. ఆమెకి ఏమి తెలియదని నిర్ధారణ చేశారు. ఆమెకి ఏమి తెలియదు, అమాయకంగా వచ్చింది తన భక్తులతో నిలిపోయాడు. కానీ ఇక్కడ టెక్స్ట్ మార్చాడు విజయ్. తన పోయం మీరు చదవండి, నిన్నటి దాకా సెలవైన పోయం. అందులో ఆమె ఎవరు అంటే ఆమె ఏమంటుందంటే, తెలియని తనము తెలుసుకోలేని తనము తెలియదు, నీ ఇష్టాన్ని మాత్రమే గమనించుకున్నావు, అంతే నా మనసేం కోరుతోందో తెలుసుకోలేదు. అంటే నిత్యం తపస్సులో పడి నిత్యం అందులో మునిగి తేలే భర్త ఎంత మహాముని అయినా కూడా భార్య ఒక మామూలు ఒక సహజ మానవీయ అనుభూతులు కలిగిన స్త్రీ పట్ల ఎంత ఉపేక్ష వహిస్తాడో ఆ ఉపేక్షను నిరసిస్తూ ఈమె పోయం రాశాడు. ఆ ఉపేక్షను నిరసిస్తూ పోయం రాశాడు. మనకు పొసగదని నాకు అనిపించిన తండ్రి ఆదేశం కదా తలొగ్గాను, ఎదురు పలకలేకపోయాను, నీవు దివ్యర్షివని నువ్వు గ్రహిస్తావని అనుకున్నా, నీ జపము తపము నీదే, నా మనసేమిటో నీకు పట్టనే లేదు, నీలా శరీరాన్ని జయించగల తాపసిని కాదు కదా, నీలా శరీరాన్ని జయించగల తాపసిని కాదు కదా,
నీవు తినిపించింది కన్నమూలాలైన నాది పంచభూతాత్మకమైన తనువు కదా. పూజకు తెచ్చిన పూలనే నీవు చూశావు. నేను వాటి కోమలతను పరిమళాన్ని తాకాను. నువ్వు పూజకు పువ్వులు తెస్తే నువ్వు పువ్వులు దేవుడికే చూసావు. నేను వాటిలో ఉన్న పరిమళాన్ని, వాటిలో ఉన్న కోమలత్వాన్ని నేను చూశాను. నీటిని నీవు మంత్రించడానికే వాడావు. నేను దాని చల్లదనపు మంత్రశక్తిని చూశాను. నేను నీ ముందే ఉన్న ఈ అడవిలో నీవు నిర్మానుష్య ప్రశాంతతను వెతికావు. నువ్వు అడవంతా ప్రశాంతత కోసం వెతికావు, కానీ నేను నీ ముందే ఉన్నాను, నన్ను పట్టించుకోలేదు. తొలిజాముకై నీ మెలకువ తెలుసు, నీ జపధ్యాస తెలుసు. జాముల లెక్క తెలియని నిద్రపోని నా అలజడి తెలుసు. అసలు మొత్తం గాలి క్యారెక్టర్ని చాలా చాలా మానవీయమైన లక్షణాలు కలిగిన క్యారెక్టర్గా మార్చి చాలా చాలా సానుభూతిగా మనం అంత అనేకమైపోయేటట్టుగా ఈ పోయిని నడిపించాడు. ఇంకా నేను మిగిలింది చదవను, మీరు చదవండి, మీరు తప్పనిసరిగా చదవండి. ఇలాంటి కవిత్వం ఎవరిది చూపులో చాలా ఉన్నాయి. నేను కోరేది ఏమిటి అని అంటే, రాబోయే విజయ్ కోగంటి కవిత్వం నిండా ఇలాంటి 2 కవితలు లాంటివే ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, మళ్ళీ ఒక్కసారి ఈ చివరి మాటే నేను చదివి నేను ముగిస్తాను. ఎవరిది చూపు అంటున్నాడు కానీ ఎవరిదో కాదు, అక్కడిదే ఈ తెలియండగా నిలువెచ్చని చూపు ఈ నిర్మా. థ్యాంక్ యూ. గురిచేత కూడా 3 ముందు మాటలు రాయించుకొని చాలా ఇష్టపడినటువంటి వాడు కనుక మాకు కూడా ఆయన చాలా ఇష్టమైన వాడు. తర్వాత ఇందులో ఉన్నటువంటి ఈ కవితల్లో చాలా ముఖ్యమైనటువంటి ఈ కవిత నిజమైన నిజానికి మనకి చాలా నిజం రియాలిటీ అని ఉంది కూడా గ్రంథం. ఆ రియాలిటీ ఏంటంటే నిత్యానికి మనకి సాధారణ వాళ్ళకి అర్థం కావు. నిజానికి వాల్మీకి రామాయణంలో అసలు కాళ్ళు తగిలితే రాయి నాతిగా మారింది, రాత్రి నాతిగా చేశాడనే సమస్య వాల్మీకి రామాయణం. భర్త ఏమని శంకిస్తాడంటే, నువ్వు భస్మశాయిని అయిపోవుగా అని శంకిస్తాడు. నువ్వు బూడిదలో దుమ్ములో పొలాడుతూ ఉంటావు సంవత్సరాల తరబడి అని అట్లా శాపం పెడతారంటే, ఎక్కడ నువ్వు రాయి అయిపోగా అని చెప్పి అక్కడ శాపం లేదు. అయితే తర్వాత మనకి రకరకాల తత్వాలు ఇవన్నీ కూడా వచ్చేసి దాని అంత రియాలిటీ ఏంటి అంటే, అది అహల్య. హలమంటే నాగలి, హల్యము అని అంటే నాగలి చేత దున్నబడం తగినది. అహల్య అంటే దున్నటానికి వీలు లేదు. దున్నటానికి వీలు లేనటువంటి పాడుపడిన చౌడిలాగా ఉన్నటువంటి ఆ భూమి రాముడి యొక్క రాకతోటి అదంతా కూడా సస్యశ్యామలమైంది అని ఆ కథ వెనక ఉన్నటువంటి వాస్తవము అని చెప్పి అట్లా కొంచెం లోపలికి చూడగలిగినటువంటి వాడు ఆ మర్మాన్ని అట్లా విప్పి చెప్పారు. అయితే వాల్మీకి దగ్గర నుంచి విజయ్ కోగటి దాకా లేదా నా దాకా అందరూ ఊహాశాలు కదా, కాబట్టి మనం ఊహిస్తాం. ఆ ఉన్నదాన్ని ఒక అద్భుతమైనటువంటి ఊహ యశోద గురించి కూడా ఎంత గొప్ప కవితను ఆయన ఉదాహరించారు. అదేవిధంగా మళ్ళీ దాదాపుగా ఆ స్థాయిలో ఉన్నటువంటి కవిత. నిజానికి కవి అయినటువంటి వాడు స్త్రీ హృదయంలో ప్రవేశించడం అనేది చాలా గొప్ప విశేషం. అందరూ ప్రవేశించలేరు, అందరూ పరమ దుర్మార్గులుగా ఉంటారు. కాకపోతే పరమ సౌజన్యమూర్తులుగా కనపడతారు చాలా మంది మగవాళ్ళు. వాస్తవం. వాడు స్త్రీ హృదయం ఏనాడు అంటారు. ఇది మనకు చదివితే ఓహో ఇతను స్త్రీ హృదయాన్ని పూర్తిగా అర్థం చేస్తున్నాడు. ఆ హృదయంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని లేదా అందులో ఉన్నటువంటి తపాన్ని, వేదాన్ని కవి అర్థం చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుందన్నమాట. ఇట్లాంటి కవితలు రాసినందుకు ఇది సమస్య. అట్లనే నేను ఇంకో దాంట్లో రిలేట్ చేస్తున్నాను. అదేంటి అంటే కవిత ఇల్లు చేరుకోవాలి, నేను ఇల్లు అంటే గృహమే అని నేను కవిత రాశాను. అట్లానే
పెళ్ళి. కాడు మోపు పట్టి వర్షం ముంచుకొచ్చేలా ఉంది. ఇంటిని తొందరగా చేరుకోవాలి. గూడు ఎంత పదిలం, చుట్టూ చేరి రెక్కలతో కౌగలించుకొని కోకోలతో ఊరడించే నా పువ్వులు ఎంత మీపం. ఇల్లంటే చుట్టూ పొల్లలు పేర్చి అల్లుకున్న గుడే కాదు. ఏదో ఒక రికార్డు పాటి 4 స్తంభాలు వేసినటువంటి అది మాత్రమే ఇల్లు కాదని నేను కూడా అట్లానే చెప్పాను. ఇల్లంటే చుట్టూ పొల్లలు పేర్చి అల్లుకున్న గుడే కాదు, ఎన్నో వర్షాల నుంచి కాపాడే గుడు. దుఃఖాన్ని తుడిచేసి గుడ్డెకు హత్తుకునే మమతల మడుగు. అందుకే త్వరగా రెక్కలను పరవళ్ళను చేసి ఇంటిని చేరుకోవాలి. అంటే ఒక నిశ్చింతమైనటువంటి ప్రదేశం. జీవితానికి నువ్వు ఎన్ని దేశాలను తిరుగు, చిట్ట చివరికి నీ ఇంటికి వచ్చి చేరితే చాలా ఆనందంగా ఉంటుంది. నీ భార్య పిల్లలు చూసుకున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అది నా అనుభవం. ఎక్కడికి వెళ్ళినా సరే తెల్లారిపడి ముందు చేరాలంటే అది అపరికారం. ఏ మీటింగ్కి వెళ్ళినా సరే, ఎంత దూరం వెళ్ళినా సరే అట్లా మనకి ఇష్టం అవుతుంది. గుంటూరు ఇష్టమే, అట్లా మనకి ఇల్లు ఇష్టమే. ఆ రకమైనటువంటి ఇష్టాన్ని మనిషి ఎక్కడ భద్రంగా, సుఖంగా, ఆనందంగా, నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండగలదో అట్లాంటి ప్రదేశాన్ని గురించి ఒక చక్కని కవితను ఇక్కడ విజయ్ కోగంటి మనం అందించాడు. తర్వాత ఇందులో నాకు ఇంకొక నచ్చిన అంశం ఏంటంటే రాసినటువంటి కవితల్లో పెట్టినటువంటి శీర్షికలు, వాటిని బట్టి ఆ కవి యొక్క సామర్థ్యం తేలిక అర్థమైంది. ఆషాఢస్య ప్రథమ దివసే అన్నాడు సార్. మేఘ సందేశం బాగుంది. కశ్చిత్ కాంతారః గురుణాయుగా ఆషాఢం ప్రథమ దివసాన తన ప్రయత్నం గురించి వాపోతూ ఉన్నటువంటి వాడి యొక్క కథంతా కూడా అక్కడ మొదలవుతుంది. అద్భుతమైనటువంటి ఊహాశక్తితోటి, భావనాశక్తితోటి కాళిదాసు రాసినటువంటి గొప్ప మందాక్రాంత శ్లోకాలు ఉన్నటువంటి గ్రంథం. అట్లాంటి శీర్షికలు ఆయన పెట్టగలిగాడు. అట్లానే ఆనందార్ణవం అన్నాడు. ఈ అన్నం అనే మాట చాలా బాగుందని కవి ఉపయోగించాడు. మొదలు చెప్తాడు. ఏంటి అర్థం అంటే ఏమో పదం బాగుంది వేరు ఉపయోగించాడు. ఆనంద సముద్రం అనొచ్చు, కానీ కవి అయిన వాడు అట్లానే అనాలి. ఆనందార్ణవం అంటే బాగుంటుంది, కానీ ఆనంద సముద్రం అంటే బాగానే ఉండదు. అంటే పదానికి మధ్య ఒక సంయోజనం ఉంటుంది, ఒక స్నేహం ఉంటుంది. ఈ పద స్నేహం అనేది శబ్ద స్నేహం అనేది అందరికీ తెలియదు. దీన్ని బట్టి దాన్ని కనపడుతున్నాం. ఆనందార్ణం కాబట్టి ఆనంద సముద్రం అనొచ్చు, లేకపోతే ఆనంద కళలు ఏం చెప్పి దుష్సమాసం చేయొచ్చు, లేదండి. కానీ ఏది శుద్ధి తిప్పుగా ఉంది, ఏది భాషలో అనువైనటువంటి మాట ఎన్నుకోవడంలో కూడా అమానుష దుఃఖం అన్నారు. అట్లా కొన్ని అప్రకటిత సందర్భాలు, అట్లనే బహుముఖుడికి ప్రేమతో మోహామోహం, ఇట్లాంటివన్నీ కూడా భయోద్విగ్న క్షణంలో ఇలాంటి సందర్భాలు అర్థమైపోతారు. కవి తేలిక అర్థమవుతుంది. భాష మీద చాలా పట్టు ఉంది. ఎందుకు ఉంది అంటే ముందు కూర్చున్నటువంటి తండ్రి అటువంటి మహాపండితుడు, సంస్కృత ఆంధ్రాల్లో మహాపండితుడైనటువంటి వారి యొక్క కుమారుడు కాబట్టి ఆయన ఒకవేళ చదువుకున్నా ఇంగ్లీష్లో చేసినా సరే అది తప్పనిసరిగా పట్టుబడుతుంది. ఆ రకమైనటువంటి భాష సామర్థ్యం కూడా విజయ్ కోగంటి ఉంది. ఇంకొన్ని మాటలు తర్వాత చెప్తాను. అయితే ఇంకొకటి ఏంటంటే మిత్రులు ప్రస్తావించారు, చాలా సున్నితత్వము. తర్వాత ఏంటంటే కవులైన వాళ్ళు ఒక వస్తువుని కొంతమంది దాన్ని నలిపి నమిలి పిండలి చేసి నమిలేసే వాళ్ళు ఉన్నారు. అట్లా కొంతమంది చాలా భయంకరంగా దాన్ని డీల్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది దాన్ని చాలా మృదువుగా పట్టుకుంటారు. వస్తువు కవిత్వం ఈశ్వరుడు, అది అనేక ముఖాలు కలిగినటువంటిది. ఒక్కొక్క ముఖాన్ని దర్శిస్తాడు ఒక కవి. ఆ దర్శించేటప్పుడు లేదా దాన్ని తాకేటప్పుడు, ఆ వస్తువుని తాకేటప్పుడు ఇతను మృదువుగా దాన్ని తాగుతున్నాడా, లేకపోతే డాషింగ్గా తాగుతున్నాడా, లేకపోతే ఖడ్గాన్ని చేతకుని దాన్ని చీల్చి చెండాడుతున్నాడా, ఇదంతా మనకు అర్థమైపోతుంది. అట్లా చూసినప్పుడు ఎక్కడ మనం చిన్నప్పుడు మనం పొలాల్లో చూస్తూ ఉండేవాడు. గురువు తేనీగా తూనీగా పట్టుకోవాలి అంటే మెల్లగా వెళ్ళి వెనక వెళ్ళి తోకని పట్టుకోవాలన్నమాట. దానికి కూడా తెలియకూడదు. అట్లా వస్తువుని ముట్టుకునేటటువంటి ఆ సున్నితత్వం ఉంటుంది. అది తెలియనటువంటి వాడు. ప్రజాన్ని కూడా దాన్ని పాశరకంగా బలాత్కరించినట్టు చేయకూడదు. ప్రతి వస్తువుని నువ్వు ఆగ్రహంతో ప్రకటించాల్సిన సందర్భాలు ఉంటాయి.
అశ్రువులతో స్పందించాల్సినటువంటి సందర్భాలు ఉంటాయి, అది తెలుసుకోవాలి. అట్లా తెలిసినటువంటి వాడు కాబట్టి ఆలోచనాశీలత కనపడుతుంది కవిత్వంలో, విజయ పొగటి కవిత్వంలో. అట్లాంటి ఆ ఆలోచనాశీలతను గురించి ఇంకా వివరంగా మిత్రుడు రవిసేన మాట్లాడతారు. భావనల్లో లోతును, సారాన్ని, విస్తీర్ణతను బాగా తెలుసుకున్న అరుదైన భారతీయ సాహిత్యకారుడు పాపినేని శివశంకర్ గారు. ఒక రాష్ట్రానికి చెందితే లేదా ఒక ఊరికి చెందితే ఆ ఊరికి చెందిన వాడని, ఆ రాష్ట్రానికి చెందిన వాడని మాత్రమే మాట్లాడుకునే ఒక వాతావరణం మనకుంది. కానీ ఇది వేరే సాహిత్య వాతావరణంలో లేదు. బెంగాలీ సాహిత్యంలో కానీ, మలయాళ సాహిత్యంలో కానీ వాళ్ళని భారతీయ సాహిత్యకారులు అంటారు. చాలా చోట్ల తెలుగులో ఆ సాంప్రదాయం ఎందుకో రాలేదు. ప్రేమ మరీ ఎక్కువై ఒక ఊరి వాడంటే ఆ ఊరి కవి అనడం మరీ ఎక్కువైపోయింది. అలా కాకుండా నా దృష్టిలో పాపినేని శివశంకర్ గారు ఒక విశిష్టమైన భారతీయ సాహిత్యకారుడని నా అభిప్రాయం. సాహిత్యం ఎలా ఉండాలి అనే దాంట్లో స్పష్టతే కాకుండా సాహిత్యకారుడు ఎలా ఉండాలి అనే దాంట్లో కూడా స్పష్టత ఉండడం కూడా భారతీయ సాహిత్యానికి ఆయన ఒక చేర్చిన జోడింపు అని కూడా నేను ఇప్పుడే చెప్పవచ్చు. ఆయన అధ్యక్షతలో ఈ సభ జరగడం సంతోషం, ఆ సభలో నేను ఉండడం మరీ సంతోషం. అట్లాగే చరిత్ర లోతులు తెలియడమే కాకుండా సాహిత్యాన్ని చక్కగా విశ్లేషించి చెప్పగలిగి అతి తక్కువ కవిత్వంతోనే సారవంతమైనటువంటి భావనల్ని ప్రసరింపజేసిన మిత్రుడు కవి కొప్పర్తి గారు కూడా ఈ సభలో ఉండి దీన్ని ఆవిష్కరించడం చాలా సంతోషం. ఒక సాహిత్య సభ ముఖ్యంగా వేదిక ఎలా ఉండాలని కోరుకుంటారో అలా ఉంది. ఒక రాజకీయ సభలో 10-15 మందో 12 మందో ఉండి ప్రేక్షకులు చాలా బాధతో ఎప్పుడు వీళ్ళంతా పూర్తి చేస్తారా అని దిగులుతో ఎదురు చూసేటువంటి సభలాగా కాకుండా 3-4 ఈ సభ ఉండడం కూడా ఒక ఆరోగ్యకరమైనటువంటి సభ అని నా అభిప్రాయం. ఇట్లాంటి సభలో మిత్రుడు పోగంటి విజయ్ కవిత్వాన్ని గురించి కాసేపు మాట్లాడే అవకాశం నాకు కలిగింది. ఈ పుస్తకానికి నేను ముందు మాట కూడా రాశాను. కవిత్వాన్ని, సాహిత్యాన్ని కొంతకాలం సాధన చేసినాక నాకు అర్థమైన విషయం ఏంటంటే రాయడం కంటే చదువుకోవడంలో ఎక్కువ ఆనందం ఉంది. ఈ రాయడం అనేది బహుశా దానికి ఒక కాల పరిమితి ఉంటుంది. ఒక కాసేపు ఒక పావు గంట, అర్ధ గంట, 2 రోజులు, 5 రోజులు, 15 రోజులు, నెల, 2 నెలలు, సంవత్సరం. కానీ ఈ చదువుకున్న అనుభవం అది జీవితంలోకి ఎక్కినట్టయితే అది జీవితకాలం ఉంటుంది. అది మనకి వదిలిపెట్టదు అసలు. అందుకే నా అనుభవంలో రాయడం మంచిదే కానీ చదువుకోవడం అంతకంటే మంచిదని, అది గొప్ప జీవన అనుభవం అని, మానవ అనుభవం అని నేను తెలుసుకోగలిగాను. పోగంటి విజయ్ ఈ కవిత్వాన్ని నాకు ఇచ్చినప్పుడు నేను ముందు మాట రాద్దామని చదువుకుంటే ఈయన నన్ను తొందర పెట్టకపోతే బాగుండు అని కోరుకుంటూ ఉండేవాడు రోజు. ఆయన నుంచి ఫోన్ రాకపోతే బాగుండు. ఎందుకంటే దాన్ని 4 సార్లు 5 సార్లు చదువుకుంటున్న కొద్దీ ఎక్కువ విషయాలు తెలియడం మొదలైంది. ఇంకా కొన్ని ఎక్కువ విషయాలు తెలుస్తాయేమో, ఇంకా కొన్ని చదువుకున్నాక మరికొన్నిసార్లు చదువుకున్నాక రాద్దాంలే అని నేను అట్లా ఎక్కువ సార్లు ఈ కవిత్వాన్ని చదువుకున్నాను. ఆయన కూడా సహృదయుడు, నన్ను ఒత్తిడి చేయలేదు. దానివల్ల ఎక్కువ సార్లు మననం చేసుకోగలిగిన కవిత్వంగా ఇది ఉండి చాలాసార్లు నేను చదివిన తర్వాత ఇది నేను రాయగలను ఇప్పుడు అనుకున్నప్పుడు మాత్రమే దీనికి నేను ముందు మాట రాశాను. అయితే పుంఖానుపుంఖంగా 100,000 సంఖ్యలో కవితా సంపుట్లు వస్తున్నప్పుడు ఈ పుస్తకానికి ఏమన్నా ప్రాధాన్యత, ప్రాసంగికత ఉందా అనేది మొట్టమొదటి ప్రశ్న.
మానవ అవసరం అంటూ ఒకటి ఉంటుంది. ప్రతి కాలంలో కూడా మనిషికి ఏది అవసరం అనేది, ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి అంటే 2026 మార్చ్ 7వ తారీఖు నాడు ప్రపంచంలో మానవుడికి ఏం అవసరము అని కనుక ప్రశ్నించుకుంటే దానికి సంబంధించిన ఒక సమాధానం ఈ సంపుటిలో చాలా కవితల్లో ఉందని నేను చెప్పవచ్చు. మనిషి ఇవాళ సహజంగా ఒక మనిషిలాగా బ్రతకాల్సిన అవసరం ఉందని ఈ సంపుటి, అంటే తనదైన ఒక రూపం కాకుండా ఒక తొడుక్కున్న రూపంతో మానవ జీవితం ఇవాళ ఉంది కనుకనే ఈ ప్రపంచం ఇట్లా ఉంది. అట్లా కాకుండా మనిషి తనదైన ఒక నిజ స్వరూపంతో, నిజ రూపంతో మనిషి జీవిస్తే బాగుండు, జీవిస్తే ఎట్లా అందంగా ఉంటుందో చెప్పాడు. జీవించకపోతే అది ఎంత దుర్మార్గంగానో ఎంత విషాదంగా ఉంటుందో కూడా చెప్పాడు. రెండు పార్శ్వాలు చెప్పాడు. తాత్వికంగా ఇది మానవ స్వభావానికి సంబంధించిన కవితా సంపుటే నేను అనుకుంటాను. మానవ స్వభావం గురించి చెప్పేటప్పుడు అతిశయోక్తులు లేకుండా ఎంతవరకు ఆ స్వభావం మానవ సమాజ హితానికి ఉందో అది ఒకటి విజయ్ చెప్పాడు. ఏది అవసరం లేదు, ఏది సరైనది కాదో దాన్ని కూడా ఎలా చెప్పాడు అంటే, నేను భావాన్ని ఏదో రకంగా చెప్పాలని కాకుండా దాన్ని కవిత్వ రూపంలో చెప్పడానికి తన శాయశక్తి శక్తినంతా ఉపయోగించి చెప్పాడని నేను అర్థం చేసుకున్నాను. దీంట్లో ఒక కవిత ఉంటుంది, కవిత ఒకటి కొత్తది అని. కవిత ఒకటి ఏమిటి, అసలు దీంట్లో చాలా కవితలు కొత్తవి అని నా అభిప్రాయం. కొత్తవి ఏంటంటే మీ భావనని కొత్తగా చెప్పడం. దానికి నిజానికి శబ్దం అంత విస్తృతంగా విస్తారంగా ఉంది. మన పూర్వ కవులు, పూర్వ సాహిత్యవేత్తలు మానవులు సృష్టించుకున్న భాషా సంపద అనంతమైంది కదా. కాబట్టి దాని గురించి నువ్వు ఏమి స్వీకరిస్తే కొత్తగా ఉంటుంది అనేది కవి వివేచన. కనుక తను ఏది ఔచిత్యమైన, ఏ శబ్దం ఉపయోగిస్తే ఔచిత్యవంతంగా ఉంటుందో, కొత్తగా ఉంటుందో అట్లాంటి శబ్దాన్ని ప్రయోగించడానికి విజయ్ ప్రయత్నం చేశాడు అనేది నేను అర్థం చేసుకుంది. కనుకనే నేను కవిత ఒకటి కొత్తదంటే ఇంకా చాలా కవితలు కూడా అట్లాంటివి దీంట్లో ఉన్నాయి. దీంట్లో ఏ కవిత ఉండకపోతే బాగుంటుంది, ఏ కవిత ఉంటే బాగుంటుంది అనేది ఈ రెండు విషయాల్ని కూడా కోగంటి విజయ్ ఈ కవితలు కూడా చెప్పాడు. నవ్వుతూ పలకరించి హత్తుకునే కవిత ఒకటి చెప్తావా? లేదా హత్తుకోవడం అనేటువంటి మానవ సంప్రదాయం లేదా అది దాదాపు ఇప్పుడు మనకు ముఖ్యమైనటువంటి కాలంలో ఇప్పుడు ఉన్న మానవ అవసరానికి సంబంధించిన కవిత అని చెప్పాను కదా. అది హత్తుకోవడం కూడా ఏదో అసూయతోనో ద్వేషంతోనో ఒక ఫార్మాలిటీలా కాకుండా నవ్వుతూ పలకరించి హత్తుకునే కవిత ఒకటి చెప్తావా? అది నువ్వు కల్పితంగా, కృత్రిమంగా, ఏదో తప్పదురా అన్నట్టుగా కాకుండా చెప్తావా అని ముందే ఏది చెప్పకూడదో ముందు చెప్పాడు, ఏది చెప్పాలో తర్వాత చెప్పాడు. ఏది కవిని ఎక్కువ ఒత్తిడి చేస్తే అదే ముందు వస్తుంది కవితలో. నీకు చెందని సామాజిక స్పృహల ఆత్మవంచన లేని కవిత, వర్గ ప్రాతినిధ్యపు పక్షపాతపు చూపు లేని కవిత, పుంఖాలుగా సాగి రొట్టెపొట్టుడు ప్రయోగాలతో, సూక్తి వాక్యాలతో నీకు మాత్రమే సందేశం అవని కవిత. కవులకు ఒక లైసెన్స్ లాగా ఏంటంటే నేను ఎవరికైనా సందేశం ఇవ్వగలను, అది నాకు మాత్రం మినహాయింపు, మీరు నన్ను అడగొద్దు, నీకు మాత్రమే సందేశం అవని కవిత అన్నాడు. ఒకటి చెప్తావా అన్న తర్వాత ఏది చెబితే బాగుంటుందో చెప్పాడు. రోజు వినే మాటలైన బతుకుల కొత్తగా అనిపించే చేసే కవిత. రోజు వినే మాటలైనా
కొత్తగా అనిపింపజేసే కవిత అంటే నేను పెద్ద ఆశ్చర్యపోను. ఏమన్నాడంటే బతుకులా కొత్తగా అనిపించింది. ఈ బతుకు కొత్తగా ఉందా అనేసరికి, కానీ బతుకు కొత్తగా అనిపించాలి, కొత్తగా ఉండాలి కూడా. దీని రెండు అభ్యాసాలు ఉన్నాయి. బతుకు కొత్తగా ఉండాలి, ఏ రోజుకు ఆ రోజు బతుకు కొత్తగా ఉండాలి. బతుకు ఆ కొత్తగా ఉండే బతుకులాగా అనిపించే కవిత ఒకటి కావాలని చెప్తున్నాను. కవి అనిపించుకోవడమే కోసమే రాసిన లాంటిది కాని కవిత ఒకటి చెబుతావా? ఖండాలు, దేశాలు, ఊళ్ళు, పేటలు, ఇళ్ళు, గోడలు, ఆంతర్యాలు, ఆంతరింగకాలు అన్నీ మీకు మరొక విడదీయలేని సమూహం, అనిర్వచనీయమైన ఆనందం. అది కాదు, అధాటున కురిసే వర్షంలా నిలువున తడిపి, అది ఎప్పుడో వస్తుంది అని ఎదురు చూసిన వర్షం కాదు. అది ఎట్లా ఉండాలి కవిత అంటే అధాటున కురిసే వర్షంలా నిలువున తడిపి ఉక్కిరి బిక్కిరి చేసి నవ్వుకుపోయే కవిత. అన్నిటికంటే ఈ చివరి 4 నేను చదవబోయే 4 కవిత 4 వంతులు చాలా ముఖ్యమైనవి. ఇవి భాషకు, శైలి, భావానికి, భాషకు సంబంధించినవి. ముందు భావానికి సంబంధించింది. మనిషితనకు గుర్తుగా పచ్చితనాన్ని తొలగించే కవిత. ఈ పచ్చితనం రా, దాన్ని ప్రాసెస్ చేసుకొని దాని రకరకాల అర్థకాలది అట్లా కాదు. పచ్చితనం ఉండటం, తర్వాత మనిషితనం ఉండటం. నేను చెప్పాను ఇంతకు ముందు, ఈ కవిత ఇప్పుడున్న మానవ అవసరాన్ని గురించి చెప్పేది. ఇప్పుడు మానవ అవసరం ఏంటంటే మనిషితనమే. ఇది అట్లాంటి కవిత కావాలి నాకు. ఇది వస్తుపరంగా. మనిషితనకు గుర్తుగా పచ్చితనాన్ని తొలగించే కవిత. మరి రూపపరంగా ఎలా ఉండాలి? మాటలను కవిత్వపు కలకండ చేసే కవిత. ఒక కలకండం తీసుకొచ్చాడు ఇక్కడికి. కవిత్వపు కలకండ చేసే కవిత. ఒక్కటైనా చెప్తావా అని కవితను ముగించాడు. స్పష్టత ఉంది కవికి. ఏది వస్తువు? నేను అనుకోవడం సాహిత్యకారుడికి కావాల్సింది స్పష్టతే. ఈ స్పష్టత ఉంటే తాను బట్వాడా చేసేది సరిగ్గా బట్వాడా చేయగలుగుతాడు. విజయ్కి ఆ స్పష్టత ఉంది. మనం చెప్పేది స్వల్పమే కావచ్చు, మనకున్న అవగాహన కూడా కొద్దిదే కావచ్చు. ఇంత అనంతమైన ప్రపంచం, ఇన్ని రాజకీయాలు, ఇన్ని వ్యవహారాల్లో కవిత అన్ని తెలియనవసరం లేదు కదా. కానీ తనకేం తెలుసు అనేది స్పష్టత అవసరం. దానిలోంచి ఏది చెప్పాలి అనే స్పష్టత. ఈ 2 స్పష్టతలు ఉంటే బహుశా ప్రతి కవి ఎంతో కొంత సమాజానికి కొంత కాంట్రిబ్యూట్ చేయగలుగుతాడు. ఆ స్పష్టత విజయ్కు ఉంది అని చెప్పడానికే నేను ఈ కవితను చెప్పాను. అయితే ఈ పుస్తకంలో ఉన్న కవితలన్నీ కూడా ఒకే రకానికి సంబంధించినవి. అంటే ఒకే వస్తువు అంటే స్థూలంగా మనిషి తనం గురించి అని చెప్పాను. మనిషి తనాన్ని సపోర్ట్ చేసేది, తర్వాత మనిషితనానికి విరుద్ధంగా ఉన్న వాటిని వాళ్ళు వ్యతిరేకించేటువంటి కవిత. ఆ రెండుకి సంబంధించిన విషయాలు. ఇదే కాకుండా తన అనుభవంలోకి వచ్చినటువంటి చాలా అనుభవాల్ని దీంట్లో చెప్పాడు. ముఖ్యంగా మానవ స్వభావాన్ని చుట్టూ ఉన్నటువంటి జీవ స్వభావంతో రిలేట్ చేశాడు. పక్షి కూడా జీవితమే కదా, పక్షి స్వభావం. చెట్టుది జీవితమే, చెట్టు స్వభావం. అట్లా చుట్టూ ఉన్నటువంటి స్వభావాలతోని మనిషిని రిలేట్ చేశాడు. వాటిని ఉదాత్తంగా చూపించాడు. ఎంత అద్భుతం చెట్టు, ఎంత అద్భుతం నది, ఎంత అద్భుతం గాలి, అవి వాటిలాగానే ఉన్నాయి. మరి మనం అట్లా ఉన్నామా అనే దాన్ని ఏంటంటే మానవ స్వభావాన్ని వేరే దాంతో రిలేట్ చేసేది తను చెప్పినటువంటి మనకు దీంట్లో కనబడుతూ ఉంటుంది. దీనికి సంబంధించి చెట్టుకు సంబంధించి తాను చెప్పిన దాన్ని దాన్ని మీకు ప్రస్తావిస్తాను. చివరి పాదాలు చెప్తాను. చెట్టు ఏం చేస్తుంది? హేమంతపు చల్లదనమైన, గ్రీష్మకు మహోగ్రతాపమైన, వర్షమైన, వడగళ్ళైన,
చెలించని ఏరులా, పచ్చని కొండల నిశ్శబ్దపు యోగిలా, ఋతువుకొక వైచిత్రితో తడవకొక రంగుల పూవై, తనివారని రసభరితపు ఫలమై, వెన్నెలలో రెల్లులా శోభిల్లుతూ నిలవడమే నీకు తెలుసు అని అని చెప్పడం ఉంది. ఇక్కడ దాకా చెట్టు గురించి ఎంతమంది చెప్పలేదు, వందలాది మంది కోలు చెప్పాడు. ఇది ఎన్ని ఒక 30 లైన్ల కవిత చెప్పాడు. మనకు సినిమాల్లో హీరో, పౌరాణిక సినిమాల్లో హీరో అర్ధగంట మాట్లాడిన తర్వాత ఎస్పీ రంగారావు వచ్చి ఒక మాట అంటాడు, అది సమానం అయిపోతుంది. అలా ఎన్ని మాటలు అన్నాడు అని కాదు, ఎస్పీ రంగారావు ఒక మాట అనేవాడు, ఎదురుగా ఒక ఆంగికం వాచకలేదు, తదుపరి మొత్తం సమయం అయిపోయింది. అప్పటిదాకా ఆ నాయకుడు చేసినటువంటి అదంతా అవని అట్లాంటి శక్తి ఒక్కోసారి కవిత్వం ఏం జరుగుతుందంటే ఒక మాట మిగతా కవిత అన్నింటినీ ఎలివేట్ చేస్తారు, దాన్ని చాలా స్థాయికి తీసుకెళ్తారు. ఈ ఈ చెట్టు గురించి ఇంత 30 లైన్లు చెప్పాక చివరికి ఏమన్నాడంటే కవి, మరి మేము చెట్టు ఇంత గొప్పదానివి, ఇంత అద్భుతమైన దాని చెప్పి చివరికి ఏమన్నాడు, మరి మేము అని ఎండ్ చేశాడు. మరి మేము అలా ఉన్నామా? మరి మేము అలా లేము అంటే గొప్ప కవిత కాదు. నేను వాచ్యంగా చెప్పాడు అనుకోండి, అదే గొప్ప కవిత. మరి మేము అని మనకు వదిలేశాడు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన చుట్టూ ఉన్న పరిసరాల యొక్క శక్తి, అది నది కావచ్చు, కొండ కావచ్చు, ఏదైనా వాటికి ఉన్నటువంటి ఒక జీవ స్వభావం, ఒరిజినాలిటీ, ప్రెస్టేజ్ క్వాలిటీ, అది దాంతోనే మానవ స్వభావాన్ని పోల్చి చెప్పి ఒక 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 అది అవసరం అని చెప్తున్నాడు. మనం వాటిలాగా జీవించాల్సిన అవసరం ఉంది, వాటి స్వభావాన్ని మనం పుడిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది దాన్ని కవిత్వ కలకండ చేశాడు కదా కవిత్వం. ఆ కలకండ దాన్ని మరి మేము అనడమే కలకండ దీనికి. అట్లాంటి ప్రయత్నం మనకు అంటే ఈ చెట్ల గురించి రాసిన తనదైనటువంటి ఒక శక్తితోని ఆయన చేశాడు. అట్లాగే జీవస్వభావం చెప్పారు కదా, 2-3 కవితలు ఎలా ఉన్నాయంటే ఒక పిల్లి గురించి చెప్పాడు. పిల్లి గురించి చెప్పి, పిల్లి ఇంట్లోకి వస్తుంది, వీళ్ళు వెళ్ళగలుగుతారు ఇంట్లో నుంచి. పిల్లి ఇంటికి వస్తే వెళ్ళగొట్టడం అనేది పెద్ద విషయమే కాదు అది, కానీ ఆ పిల్లిని వెళ్ళగొట్టినటువంటి విషయాన్ని మొత్తం చెప్పాక నేను ముందు మాటలు రాశాను, కొన్ని కథలు కూడా రాశాడు విజయ్ కోగట్. శివశంకర్ గారు కథ, కవిత్వము, విమర్శ 3 ఆయన రాసినప్పుడు ఆయనకు ఉన్న సమస్యలు ఎవరికి ఉండవు అనుకుంటారు. 3 తెలుసు కాబట్టి, ఒకటే తెలిస్తే సమస్య లేదు, అదే రాస్తాం. కథ రాసేప్పుడు కవిత్వం రావడం, కవిత్వం రాసేప్పుడు కథ రావడం అనేది విమర్శ, ఈ బహుశా ఈ బాధలన్నీ శివశంకర్ గారు బాగా పడిపోయారు. ఇక్కడ ఆయన బాగా కథలు రాశాడు, కోవిడ్ కథలు రాశాడు. కొన్ని దీంట్లో కవితలు కథాస్వరూపంతో ఉన్నాయి. అంటే ఆ నెరేషన్ ఎలా ఉంటుందంటే దృశ్యాలన్నింటినీ చూపుతూ కథ చెప్తారు. దృశ్యాత్మకం చేయడం పెద్ద విచిత్రం కాదు, కానీ దృశ్యాలకు రంగులద్దడం అనేది ప్రత్యేకత విజయ్ కోగట్. అందుకని ఆయన మొదటి పుస్తకాన్ని సరిగ్గానే పెట్టాడు పేరు, ఇలా రంగులను అది కరెక్టే చెప్పాడు. ఆ రంగులు ఈ గమ్మత్ ఆ రంగుల ప్రస్తావన ఈ పుస్తకంలో కూడా చాలా చోట్ల వస్తుంది. ఈ రంగుల మీద ప్రత్యేకమైన అభిమానంగా మనం చేస్తూ ఉంటుంది. అది నల్ల రంగైనా తెల్ల రంగైనా, అంటే ఈ దృశ్యాలు చూపుతే దృశ్యాలకు రంగులు కూడా అది కవిత్వం చెప్పాడు అని చెప్పేటువంటి దాఖలాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. నేను పిల్లి గురించి చెప్తున్నాను, మళ్ళీ పిల్లి దగ్గరికి వస్తాను. ఈ పిల్లి దగ్గరికి వచ్చినప్పుడు పిల్లిని వెళ్ళగొడతాను ఇంటి నుంచి. పిల్లిని వెళ్ళగొట్టాలంటే పెద్ద విషయం ఉంది, కానీ ఆ చివరికి ఏమంటాడంటే వెళ్ళగొట్టడం అయిపోయిన తర్వాత అక్కడ దాకా నేను చదవలేదు, 30 లైన్లు ఉన్నాయి, సమయం ఎందుకు నాకు అవసరం లేదు. నువ్వు చెప్పాల్సిన ఇక్కడ ఉంది. వారం తిరగక ముందే మనసంతా కల్లోలంతో మూగబోయిన ఉదయాలు మధ్యాహ్నాలలో కిటికీలకు కళ్ళు అలాగే అంటించి నుంచున్నాం. పిల్లి వెళ్ళిపోయింది, నిశ్చింతంగా ఉంటే సమస్య అయిపోయింది, వెళ్ళిపోయింది, ఇక బాధే లేదురా కాదని. ఇక్కడ కూడా ఒక మానవ స్వభావం ఉంది. సమయానికి మనం వెళ్ళగొట్టాం, కానీ ఒక జీవ స్వభావం ఏంటి, దాన్ని మనం పంపించామే, ఒక నేర భావన లేక దయాభావన. నేర భావన కోసం లేదు, దయాభావనతో కూడా రావచ్చు కదా.
సో ఇది మానవ స్వభావానికి సంబంధించి, నేను చెప్పాను కదా ఇదంతా ఈ కవిత్వం మానవ స్వభావానికి సంబంధించిందని. ఏమన్నాడు, ఇంత దానికి అంత అధిజాత్యమేంటని ఆశ్చర్యాలు ప్రకటించి చూశాను. ఇప్పుడు ఎక్కడ చప్పుడైనా ఇప్పుడు ఎక్కడ చప్పుడైనా అదేనేమోనని, మాయా మర్మం తెలియంది కదా అని, కుళ్ళు కుచితం లేనిది కదా అని, మూఢ బుద్ధులు మనుషులకే కదా అని, అసూయతో మనల్ని చూడనిది కదా అని, అహంకారపు పూత కూయనిది కదా అని, ఎంత తప్పు చేసేసామని, మనిషి కాదు కదా మళ్ళీ రాకుండా ఉంటుందా అని ఇంకా వెతుకుతూనే వేచి చూస్తూనే. ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి ఒక 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 స్వభావ విషయం చెప్పాడు. మన పిల్లల్ని ఎలగొట్టడం చాలా సహజంగా జరిగేది, కానీ దానికి అనుబంధంగా చెప్పిన విషయం ఉంది కదా, ఏంటి మనం వెళ్ళగొట్టాము. అయితే ఆ చెప్పే క్రమంలో ఈ కథాని అనే మాట మన ప్రతి పాదం చివర పెట్టడం వల్ల, అంటే నువ్వు భావం చెప్పడమే కాదు, దానికి సంబంధించిన భాషకు తొడగడం ఉంది చూస్తున్నా. అది చాలా ముఖ్యం. నన్ను మాయామర్మం తెలియంది కదా అని, కుళ్ళు కుచితం లేనిది కదా అని, ఇలా ఈ కదా అనే మాటను దాన్ని మళ్ళీ మళ్ళీ పునరుక్తి చేయడం ద్వారా శక్తినిచ్చాడు. ఇది శ్రద్ధకు సంబంధించింది. శ్రద్ధనే కాకుండా నా దృష్టిలో భాష పట్ల మనకున్న గౌరవం, భాషను అలసత్వంతో అజాగ్రత్తగా అది మన సంపద అన్నట్టు, మనకి ఇష్టం వచ్చినట్టు, అవసరం ఉన్న చోట లేని చోట ఉపయోగించాలి. అది నాగరిక లక్షణం కాదు. అది కవి ముఖ్యంగా భాష పట్ల ఒక గౌరవము, శ్రద్ధ అవసరం. బహుశా దాని పట్ల చాలా శ్రద్ధను విషయకోకండి. బహుశా ఏది పూర్ణత్వం కాదు, దీంట్లో ఉన్న ప్రతిదీ పూర్ణత్వం నేను చెప్పదలుచుకోవట్లేదు, కానీ ఆ శ్రద్ధను తను ప్రకటించాడు అనేటువంటిది నేను దీని ద్వారా చెప్పవచ్చు. అట్లా పిల్లి విషయం అట్లాగే పిల్లి విషయమే కాకుండా ఒక పిల్లి కూనలు, రెండు కూనలు పాపం అట్లా ఉంటాయి. అవి రోడ్డు మీద ఏదో ఒక వెహికల్ కింద పడి నలిగిపోతాం. దాని మీద కూడా అయ్యో ఇవి నలిగిపోయినాయి, దాని మీద కూడా చాలా నెరేటివ్ పోయి ఒకటి ఆయన ఒకటి రాశాడు. కనుక ఏంటంటే ఇది ఎందుకు రాస్తున్నాం అంటే, ఇది మనం రిలేట్ చేసుకోవడం, మన మనుషులతోనే రిలేట్ చేసుకోవడం కాకుండా మన చుట్టూ ఉన్న ప్రాణులతో రిలేట్ చేసుకోవడం. మనకు ఎట్లా ఉన్నాం, శ్రద్ధగా ఉన్నామా, జాగ్రత్తగా ఉంటామా లేదా. చాలా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను నేను, కొంతమంది ఎంత దయామై ఉంటారంటే ఆ వెహికల్ పోతుంటే ముందు ఏదైనా చిన్న కూర నిలబడితే ఏదైనా ఆవుతారు కొందరు. నేను చూశాను కొన్ని వాళ్ళు లేక ఆ పూలను తీసి ఆ పక్కన తీసి ముందు వెళ్ళే వాళ్ళు ఉంటుంటారు. ఇదేంటి, అది మానవ స్వభావం. వాళ్ళు మనకంటే ముందున్నవాడు అనమాట. అట్లాంటి ఒక ఇతర జీవులతోని, ఇతర ప్రాణులతోని సంబంధం కలిగింది. మూడవది కుటుంబ విషయం ఉంది. ఇల్లు ఉపయోగం గురించి శివశంకర్ గారు చెప్పారు. ఇల్లు చేరుకోవాలని కలుగుతుంది. రాను రాను ప్రపంచవ్యాప్తంగా, ఇది కూడా మానవ అవసరమే, రాను రాను ప్రపంచవ్యాప్తంగా కుటుంబ భావన నిర్వీర్యం అవుతున్నదా, కుటుంబ భావన పట్ల కొత్త ఆధునిక దృక్పథం పేరిట మనం కుటుంబ భావనను సమున్నతం చేస్తున్నామా, తక్కువ చేస్తున్నామా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అంతర్జాతీయంగా గ్లోబల్ కుటుంబాలు బలపడుతున్నాయా, కుటుంబాలు బలహీనపడుతున్నాయా? మనం ఇప్పుడు ప్రవేశపెడుతున్న కొత్త కాన్సెప్ట్స్తో కుటుంబాలు నిలబడుతున్నాయా? కుటుంబాలు అవసరం లేకుండానే ఈ సమాజం గొప్పగా అవుతుందనే భావనలో ఉన్నామా? ఇవి చాలా పెళ్ళుపుకుతున్నటువంటి దీని నుంచి కుటుంబాలు విడిపోవడం మనం చూస్తున్నాం సమాజంలో. ఈ కవిత ఇంతకుముందు శివశంకర్ గారు ప్రస్తావించినటువంటి కవిత ఇల్లు చేరుకోవాలి పక్షిపరంగా రాశాడు. నిజానికి కవి పక్షిపరంగా రాశాడు. పక్షి అనేక ఆకాశాలు ఇది అనేక గాలుల్లో తిరిగి చివరకు అది గూడు చేరుకుంటే ఆ గూడు అద్భుతంగా ఉంటుంది, ఇక్కడ నాకు నిశ్చింతగా ఉంది. అది మానవ కుటుంబాన్ని కూడా వర్తింపజేసుకుంటే మనం ఎన్నెన్నో వ్యాపకాలతో ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తాం కదా. అట్లా కుటుంబము గొప్ప సాంత్వనం ఇస్తుంది అనే దాన్ని చెప్పడం అనేది, ఇది కూడా నేను అనుకోవడము ఇవాళకి అవసరం నేను భావిస్తున్నాను. మనము ఎంత మనం అట్లా మనము
ఇప్పుడు ఇన్ని ఒత్తిళ్ల మధ్యన కుటుంబం ఎంత సాంపూర్ణాన్ని ఇస్తుంది అనేది అట్లా కుటుంబానికి సంబంధించిన ఒక భావనను దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఇది కూడా చాలా అవసరమైంది. అసలు కూడా తన తల్లిని గురించి తన తల్లి నేపథ్యం గురించి చాలా చక్కని కవిత రాశాడు. అట్లాగే తండ్రిని గురించి గొడుగుతో పోల్చి చెప్పినటువంటి కవిత. ఈ రెండు కూడా ఎందుకు ముఖ్యం అంటున్నానంటే ఇది ఒక రకమైనటువంటి మనిషి తన కృతజ్ఞతలు చెప్పుకునే విలువ. నా ఉద్దేశం అంటే నువ్వు ఎట్లా నీ విలువ ప్రకటిస్తావు, నువ్వు నీ తల్లి పట్ల నీ విలువ ఏంటి, నీ తల్లిని అర్థం చేసుకోవడం ఏంటి, తండ్రి పట్ల నీకు ఉన్నటువంటి విలువ ఏంటి, ఈ విలువల ప్రకటన ఇది కూడా సామాజిక ఒక అవసరం అన్నమాట. ఇవాళ ఏంటంటే తల్లిదండ్రులు కూడా మాతో పెద్ద సంబంధాలు లేకపోయినా వాళ్ళ ఆకాశం అంతా ఎదగాలి అనేటువంటి ఒక భావన ఇప్పుడు వచ్చింది సమాజంలో. మా వాడు ఒక సివిల్ సర్వెంట్ కావాలి, లేకపోతే ఐఏఎస్, మాతో ఎవరైనా పర్వాలేదు, అసలు మాతో సంబంధం లేకపోయినా పర్వాలేదు. అంటే ఈ రకమైనది ఇది మీద చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఏం కోరుకుంటున్నాం, వ్యక్తి ఎదుగుదలని ఎట్లా కోరుకుంటున్నాం, అది చాలా ముఖ్యం. దాంట్లో నుంచి ఈ రెండు అదే ఒక తల్లి నుంచి చక్కగా రాశాడు. కోవండి తన తల్లి నేపథ్యం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఆ మూలాలు ఏంటి చెప్పడం, తను చెప్పుకోవడం అది చాలా అవసరం. అట్లాగే తండ్రి గురించి కూడా ఆయన చెప్పినటువంటి కవిత అటు వస్తుపరంగానే కాదు, ఆయన పోల్చి చెప్పినటువంటి పద్ధతి కూడా చాలా చిన్న కవిత, కానీ అది పోల్చి చూసి చెప్పినటువంటి కవిత కూడా చాలా మంచి కవిత. దాన్ని నేను మీకు ఇప్పుడు వినిపిస్తాను. ఎన్నో పేజీలు ఉంటుంది, 59. నేను ఈ పోలిక అంటే పోలికని విన్నాను, కానీ తండ్రి గొడుగు లాంటి వాడు ఇది విన్నాను, కానీ ఒక దృశ్య చిత్రం గురించి వర్షంలో గొడుగు పట్టుకుంటాము, మన వర్షం కాపాడుతుంటుందే గొడవ, ఇది మనకు తెలుసు. కానీ గొడుగు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాక దానికి తండ్రికి పోలిక ఎట్లా చెప్పాడు. ఎప్పుడూ పైనే ఉండి చేతులు చాచి, నేను ఇట్లా దృశ్యాలు చూపటము విజయ కవిత్వంలో. చేతులు చాచి, ఏది చేతులు చాచింది? గొడుగు చేతులు చాచి అంటే మనకు దృశ్యం అనిపించదు. ఎప్పుడూ పైనే ఉండి చేతులు చాచి వాన నుంచి ఎండ నుంచి నీడ పట్టే ఈ గొడుగు ఇవాళ ఎందుకో నాన్నలాగా కనబడదు. దీని తర్వాత ఇంకోటి మంచం మీద కూర్చొని ఈ డీటెయిల్స్ ఉంటాయి, చాలా చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఇస్తాడు. నేను అనుకోవడం విస్తారంగా చదివి కవిత్వాన్ని అర్థం చేసుకోవడం వల్ల కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి. ఆయన తెలుగు ఆంగ్ల కవిత్వాన్ని కూడా బాగా చదువుకున్నాడు, చాలా విస్తారంగా చదువుకోవడం పనికి వస్తుంది. మనం ఎట్లా ప్రజెంట్ చేయాలి కవిత్వాన్ని, అది ఆయనకు దోహదం చేసిందని నేను అనుకుంటున్నాను. మంచం మీద కూర్చొని పైనుంచి కిందాక దుప్పటి చుట్టుకుపోతున్న నాన్నేమో వానలోంచి వచ్చి గోడ కానించిన గొడుగులాగా కొత్తగా. ఈ గొడుగులాగా అనే వరకు నాకేమంత ఆశ్చర్యంగా ఉంది. కొత్తగా వాన నుంచి వచ్చాక ఏమవుతుంది, గొడుగు వర్షంతో చాలా శుభ్రంగా కొత్తగా వేస్తుంది. అంటే తండ్రిని అట్లా కొత్తగా దర్శించడం, గొడుగు ఆ రక్షణకు సంబంధించింది, ఆ ఇమేజ్, దాన్ని చెప్పే విధానం. ఇది ఈ ఇమేజ్ చెప్పాక మనం ఎప్పుడైనా గొడుగు చూసినప్పుడు తండ్రి గుర్తుకొచ్చిన ఆశ్చర్యం లేదు కదా, అది కదా కవిత్వం యొక్క గొప్పతనం. ఎక్కడైనా గొడుగు చూస్తే మీకు తండ్రి గుర్తుకొస్తే అక్కడ కవి విజయ్ కోవంటి ఈయన వల్ల కవిత్వం కొంత ప్రజల్లోకి వెళ్ళి నలుగురికి ఉపయోగపడుతుందని చెప్పడానికి. అట్లా కుటుంబ వాతావరణాన్ని గురించి ప్రస్తావించడం కూడా ఈ దీంట్లో మనకు నేను చెప్పుకోదగినటువంటి విషయం అని నేను అనుకుంటున్నాను. మనకు మానవుడా అనేటువంటి కవిత చాలా గొప్ప కవిత అని చాలా సభల్లో శివశంకర్ గారు చెప్పారు. నేను నిజానికి అది అంతకుముందు నేను కూడా పెద్దగా పట్టించుకోవాలి, కొన్నేళ్లుగా ఒక 20 ఏళ్ళుగా శివశంకర్ గారు చాలా సభల్లో శ్రీశ్రీ రాసిన మానవుడా కవిత చాలా గొప్ప కవిత, ఎక్కువ ప్రచారంలోకి రాలేదు అని చెప్పారు. అక్కడ మానవుడాలో ఒకే మానవుడు ఎన్ని రకాలు ఉంటాడు చెప్తారు, ఏకవచనంలో ఉంటుంటుంది. అది దాంట్లో ఏకవచనం, కూని కోరు అట్లా ఇట్లా అన్ని ఏకవచనంలో ఉంటుంటాయి. బేబీ అంటాడు, బుద్ధుడా అంటాడు, రకరకాల ఆయన చెప్తాడు.
దాంట్లో ఇక్కడ మనకు అంటే నేను ఈ కవిత చదివినప్పుడు శ్రీశ్రీ కవిత గుర్తుకొచ్చింది యాక్చువల్గా. ఎన్ని రకాల మనుషులు మనకు ఉన్నారు మన చుట్టూ అసలు ఆయన లిస్ట్ అవుట్ చేశారు విజయ్ కోటి. మనం అక్కడ మనల్ని లొకేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఉన్నాం, ఈ లిస్ట్లో ఇక్కడ ఉన్నామని మనం లొకేట్ చేసుకోవడానికి కూడా వరకు వస్తుంది. అవును, మనుషులు చాలా రకాలు. అగ్నిని ఎక్కడి నుంచి మొదలెట్టాడంటే అగ్నిని శోధించిన వాడు, అరణ్యాల్ని జయించిన వాడు, వానను ఒడిసిపట్టిన వాళ్ళు, ఒడిసెలను కనిపెట్టిన వాళ్ళు, శిలలను మలిచిన వాళ్ళు, చరిత్రలను మార్చిన వాళ్ళు, మనుషుల కోసమే బతికిన వాళ్ళు, దేవతలై నిలిచిన వాళ్ళు. అవును, ఒకప్పుడు మనుషులు చాలా రకాలు. ఇది ఒకప్పుడు చాలా ముఖ్యమైనది, అండర్లైన్ చేసుకోవాలి. ఇప్పుడు మనుషులు చాలానే రకాలు, చాలా రకాలకు చాలానే రకాలు, చాలా తేడా ఉంది కదా. అందుకని చాలానే రకాలు. నిద్రపోతున్న వాళ్ళు, నిద్ర నటిస్తున్న వాళ్ళు, నిద్ర లేవలేని వాళ్ళు, నిద్రపుచ్చేందుకు కష్టపడుతున్న వాళ్ళు. నిద్రపుచ్చేందుకు కష్టపడుతున్న వాళ్ళు గొప్ప రాజకీయ వాక్యం నా దృష్టిలో. ఏడుస్తున్న వాళ్ళు, వారిని చూసి నవ్వుతున్న వాళ్ళు, నవ్వలేక ఏడుస్తున్న వాళ్ళు, ఏడిపించడమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు. నోళ్ళు కొడుతున్న వాళ్ళు, నోళ్ళు నొక్కేయబడుతున్న వాళ్ళు, నోటితోనే బతుకుతున్న వాళ్ళు, భయపడుతున్న వాళ్ళు, రాక్షసులైపోయిన వాళ్ళు, రక్షణ అంటే తెలియని వాళ్ళు, ఆకాశాన్ని కూడా కొనేస్తున్న వాళ్ళు, అన్నానికి సైతం నోచుకోని వాళ్ళు. అవును, మనుషులు ఎప్పుడు చాలానే రకాలు అని ఒక్క పోయంలో ఈ ప్రపంచంలో మనుషులందరినీ కూడా ఇన్ని రకాలు. నేను ఇంతకుముందు చెప్పినట్టు మనం నిజాయితీగా ఎక్కడో టిక్ పెట్టుకోవాలి, మనం లొకేట్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన వాడిని నేను అనేది పెట్టుకోవడానికి ఒక అవకాశం, ఆప్షన్ మనకు విజయ్ కోగండి మనకి ఇచ్చేసాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ప్రచారం, కవుల దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి, శాస్త్రవేత్తలు లేదు, వాళ్ళ కలపకొట్టుతాము. వాళ్ళు ఇప్పుడే వాళ్ళే కొత్త ఈ ప్రచారాన్ని కోరుకోకుండా వాళ్ళు మన కోసం చాలా పనిచేస్తున్నారు. శాస్త్రవేత్తలు మనం చాలా తక్కువసార్లు తలుచుకుంటున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ప్రచారం. ఏమవుతుందంటే ప్రచారం లేకపోతే మనం మనలేము, అసలు మనకు జీవితమే లేదనుకున్నాక వచ్చాము. చివరకు రోజు పొద్దున్న వేస్తే ఏ ప్రచారం చేసుకోవాలి. దీనికి సంబంధించి చాలా ఓపెన్ పోయం, చాలా వేగంగా నడిచినటువంటి ఒక పోయంను బహుశా అందరికంటే ముందు దీన్ని కవులు చదవాలని కోరుకుంటున్నాను. సాహిత్యకారులు ఫస్ట్ చదవాలి, తర్వాత వేరే వాళ్ళ కొన్ని కారణాలు ఉన్నాయి ప్రచారాల కోసం. సాహిత్యకారులకు అక్కర్లేదని నాకు స్పష్టంగా అభిప్రాయం. ముందు కవులు చదువుకుంటే మంచిదని. చుట్టుకుపో, అనుబంధాల గట్లను తెంపి అహంకారపు జ్ఞాపకాల్లో గడిపిన అనుభవాల దారాన్ని నీ చుట్టూ అల్లుకుంటూ ఒక కొత్త పట్ల పురుగు. ఈ పట్టు తెలిసి కదా ఎట్లా పట్టుకోవడం, మనం ఆ పట్ల పురుగు అంటున్నారు, దాన్ని కొత్తగా చెప్తున్నాను. పొద్దునేసి ఈ పట్లు చాలా ఇంపార్టెంట్. పట్లు పురుగును అనుకుంటూ మురిసిపోతూ చుట్టుకుపో, ఏదో ఒక జ్ఞాని ముసుగు ధరించి నిస్సహాయ అభాగ్యుల ముందట అజ్ఞానామృతాన్ని మోహినిగా వలకబోయడం. మనం టెలివిజన్ ఓపెన్ చేస్తే చాలా తెలుస్తుంది విషయాలు. నీ నవనాట్య భంగిమలకు నీకు నువ్వే మురిసిపోయి మెలికలి తిరగడం, స్వకీయ ఘనచరిత్రను అడగకున్న నలుగురికి 1001సారి పంచడం. ఈ పంచడం అనేది కూడా కావాలని చేశాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యన షేర్ చేయడం ఎక్కువ ఉంది కదా. మనకు ఇంతకుముందు 10 మందితో చెప్తే ప్రమాదం తక్కువ ఉండేది. ఈ పంచడం అనేది అది విస్తారంగా చేయొచ్చు కదా. నీ భజంత్రీలకు నయన శ్రవణానందాన్ని కలగచేయడం, వారి పొగడ్తల్లో మరోమారు పులకించి తడిసి ముద్దవడం, ఎవరు చూడని క్షణంలో ఇది జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైనది. నలిగి మూలుగుతున్న ఆత్మను బయటికి లాగి బతిమాలి బామాలి కసిని లోపలికి తోసేయడం. ఇదే కదా మన పరమాద్భుత జీవితం.
అయిపో మొనాటినితో తడిసి గుగిలి వాసనేస్తున్న ఈ చెక్క జీవితంలో మరో చదపురువై తొలుచుకుపో. చాలా అరుదుగానే ఆయన ఇంగ్లీష్ మాటలు వాడారు. యాక్చువల్గా ఇంత ఆయన గొప్ప అనువాదాలు కూడా చాలా చక్కని అనువాదాలు. నేను దేవిప్రియ గారి కవిత్వాన్ని అనువాదాలు క్షుణ్ణంగా చదివాను. చాలా చక్కని అనువాదాలు చేయగలరు. అట్లాంటి వాళ్ళు చాలా ఎక్కువ ఆంగ్ల పదాలు చాలా తక్కువ ఆంగ్ల పదాలు ఈ సంపుటిలో కనబడతాయి. ఇది భాషకు మనం ఇచ్చే గౌరవం. ఏదో భాషగా కానీ నువ్వు చేస్తున్న పని తెలుగు కవిత్వం అన్నప్పుడు దానికి కదా మనం గౌరవం ఇవ్వాల్సింది. అయిపో మొనాటితో తడిసి గుగిలి వాసనేస్తున్న ఈ చెక్క జీవితంలో మరో చెదపురుగు పోయి తొలుచుకుపో. లోపల గుహలను తొలుస్తూ నీ చుట్టూ ఒక ఇంద్రజాలపు గూడును నిర్మిస్తూ ఒక సరికొత్త జుగుప్తాత్మక అహంకారపు క్రిమివైపో. గట్టిగా, ఇది చాలా ఇంపార్టెంట్, గట్టిగా నిన్నెవరైనా పట్టుకున్నప్పుడు కదా తెలిసేది నువ్వు కడుతున్న కోట ఒక బూటకపు డొల్లగూడని. నీవు ఎవరికి పనికిరాని స్వోత్కర్ష కీటకానివని. కాలం కలిసొచ్చే వరకే నీ నవమోహన నాట్య భంగిమలని. అయినా అందాక అయిపో, క్రిమివైపో, నీ పనికిరాని ప్రపంచాన్ని తొలుచుకుపో అని. నేను మామూలుగా ఇంతకుముందు కవిత అనుకుంది చూడండి, వేగం ఉంది. ఇంతకుముందు చాలా నిదానంగా చెప్పినట్టు నేను అంటే ఒక వేగం కూడా వస్తువుకు సంబంధించి ఎలా చెప్పదలుచుకున్నాడు. మన స్వరం అంటాం కదా, ఆ స్వరం టోనల్ క్వాలిటీ. కవిత్వానికి కూడా ఒక టోన్ ఉంటుంది, ఒక స్వరం ఉంటుంది. దీన్ని ఇట్లా ఇంకో రకంగా చెప్పదలుచుకోలేదు. ఇంత బాగా విస్తృతంగా వెళ్ళిపోయింది కదా ఈ స్వభావం, ప్రచార స్వభావం. ఇంతకుముందు శాస్త్రవేత్త శాస్త్ర జ్ఞానం నుంచే మాట్లాడతారు. లేకపోతే ఒక వడ్రంగి పని చేసే వడ్రంగి పని గురించి మాట్లాడతారు. ఇప్పుడు సమాజంలో ఎలా అంటే ప్రపంచంలో దేని గురించి అయినా మాట్లాడేసింది. మీరు ప్యానల్ డిస్కషన్ పిలుస్తా అని చెప్పండి ఎవరన్నా టీవీకి. సబ్జెక్టు ఏం చెప్పడం అవసరం లేదు, ఏదైనా మాట్లాడు, పిలిస్తే చాలు మేము మాట్లాడతాం. నాకు అన్నీ తెలుసు. ముఖ్యంగా రాజకీయవేత్తలు వచ్చి సాహిత్యకారులకు మనకు సలహాలు ఇస్తుంటారు, ఎదురు కూర్చుంటారు. వాటన్నిటిని తీక్షణంగా, అంటే దీన్ని సున్నితంగా, వ్యంగ్యంగా, దీన్ని మనం ఇది చదవగానే మనం ఇట్లా ఉండొద్దు అని కనుక మనకు అనిపిస్తే బహుశా ఈ కవిత కొంత మన మీద పనిచేస్తుంది. ఇలా ఉంటుంది, మనం ఇంకెట్లా ఉండడానికి అవకాశం ఉంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం. అట్లాగే 2 స్మృతి గీతాలు ఉన్నాయి. 2 ఒకటి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఆయన ఒక మంచి కవిత రాశాడు. దానికి మంచి టైటిల్ పెట్టాడు, మాట రాని మౌనం ఇది. మహర్షి సినిమాలో ఉంటుంది ఆ పాట. మాట రాని మౌనం ఇది, మౌనవీణ గానం ఇది. అంతే కదా, మౌనవీణ గానం ఇది. మాట రాని మౌనం ఇది, మౌనవీణ గానం ఇది. మౌనవీణ గానం ఇది ఆ టైటిల్. మాట రాని మౌనం. ఎప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, కొన్ని పాటలు పాడి అతను వెళ్ళిపోయాడు. నేను ఒక మాట రాని ఒక మౌనం ఇది అని ఒక మంచి స్మృతి కవిత, ఒక మంచి టైటిల్. దాంట్లో శిల్పపరంగా ఆ కవిత గొప్పతనం ఏంటంటే దానికి చివరి పాదంలో మౌనమైన గానం ఇది అని ఎండ్ చేశాడు ఆ పోయం. దీన్ని ఔచిత్యం అంటారు. మనం ఏ సందర్భంలో ఏమి చెప్పాలి, ఏమి చెప్పకూడదు. ఇంకొక స్మృతి కవిత దేవిప్రియ గారి గురించి రాశారు. దేవిప్రియ కవిత్వ లక్షణం ఎట్లా ఉంది, కవిత్వ తత్వం ఎట్లా ఉంది. ఎందుకంటే ఆయనకు ఎంతో సాన్నిహిత్యం ఎక్కువ. ఆయన కవితలు నేను ఇంగ్లీష్లోకి అనువదించారు కనుక తనకున్నటువంటి ఆ సాన్నిహిత్యంతో ఒక స్మరణ, ఆ స్మృతి కవితలు కూడా ఆయన దీంట్లో ఆ 2 స్మృతి కవితలు కూడా ఇది ఆయన రాశాడు. ఒక కవితను చెప్పి నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. ఇది నన్ను కూడా నేను కూడా దీన్ని చదివిన తర్వాత ఇది అవసరం కదా, ఇది సత్యం కదా అని నాకు అనిపించినటువంటి ఒక కవిత నేను దాన్ని చెప్పి ఈ ఉపన్యాసాన్ని ముగిస్తాను. ఇది ఇంట్రాస్పెక్షన్ సంబంధించింది. మన లోపలికి వెళ్ళి మనం ఒక్కొక్కసారి మన ప్రయాణాన్ని చూసుకోవడం, ఎలా ప్రయాణం చేశాము అనే దానికి సంబంధించి చాలా అవసరమైనటువంటి కవితగా నాకు అనిపించింది. నీ వచ్చిన దారుల్లోనే మెల్లగా నడిచెండి చూడు. నేను ఇంతకుముందు కవిత ఉన్నంత వేగం దీంట్లో ఉండదు. ఇది మెల్లగా ఒక స్నేహితుడు పక్కన కూర్చొని చెబుతున్నట్టుగా ఉంటుంది. నీ వచ్చిన దారుల్లోనే మెల్లగా నడిచెల్లి చూడు. ముళ్ళను తొలగించుకుంటూ వెళ్ళిన నీ ఉద్విగ్నపు నడకలో
నీవు మరచిన పూల చెట్టు అనూహ్యంగా ఆసక్తికరంగా నీ నడకను మలుపు తిప్పినతో ఇన్ని పూలను పరిచి నీకు దారి పరిచిన స్నేహ వృక్షమో ఏదో ఒకటి కనిపించవచ్చు. మన ప్రయాణంలో అర్థం కాని సందర్భాలలోనో సందిగ్ధాలలోనో నీవు కాదనుకున్న బంధమే నిన్ను కౌగులించుకు సేద తీర్చవచ్చు. 4 మాటలు చాలా ఇమిడ్చుతాడు. నీవు కాదనుకున్న బంధమే చాలా విషయం, చాలా అంటే అంత తక్కువ మాటలతో చెప్తాడు. ఏ విరక్తితోనో నీవు చేజార్చుకున్న సంతోషపు అరల తాళపు చెయ్యి దొరకవచ్చు. పరిమళపు చెలిమిని పంచిన ఒక లత కూడా నీవు పట్టించుకోని క్షణాన్ని కలుస్తూ నీకై వేచి చూస్తూ ఉండవచ్చు. నీవు నడిచొచ్చిన దారి నీ హృదయంలోనిదే కదా విచారం. ఎక్స్ప్రెషన్ నిజానికి బయట ఉంటుంది కదా అది, కానీ నీలోనిదే కదా. ఓసారి మెల్లగా ఆ వైపుకు నడిచి వెళ్ళు. కొత్త దారిలో నువ్వేమి మరిచిపోకూడదో నేర్పిస్తుంది మళ్ళీ. ఇది ఒక పరవశం ఉంది కోవెంట్ విజయ్ కవిత్వాన్ని చదువుకోవడంలో. ఒక వేదన కూడా ఉంది. మనిషి ఇంత మనిషి లేని తనంతో ఉన్నాడు కదా అనే ఒక వేదన ఉంది. తర్వాత ఆ చెప్పిన దీనిలో ఒక పరవశం కూడా ఉంది. దాంట్లో సంలీనత ఉంది. ముఖ్యంగా తను దాంట్లో సంలీనం అయిపోయి వస్తువుల సమేత నాకు చెప్పదలుచుకున్నాను. పెద్ద విస్తారమైన ప్రపంచంలో విషయాలన్నీ నేను చెప్పలేను, కానీ తనకు తెలిసిన దాన్ని సాధ్యమైన తనకు కవిత్వీకరించి చాలా అంటే నేను నా పరవశాన్ని అంతా ముందు మాటలో చెప్పాను. నేను చెప్పాను కదా, చదువుకోవడంలో ఉన్నంత పరవశం రాయడంలో ఉందని నేను అనుకోను ఈరోజు కూడా. అట్లాంటి ఒక పరవశాన్ని నాకు ఇచ్చి అవకాశం ఇచ్చిన కోవెంట్ విజయ్ గారికి నా కృతజ్ఞత తెలియజేస్తూ, ఇవాళ కాలం తర్వాత కాపినేని శివశంకర్ గారు గొప్పటి మిత్రుల వేదిక మీద నేను చాలా నాళ్ళ తర్వాత మళ్ళీ ఇట్లా ప్రసంగించే అవకాశం నాకు కలిగినందుకు అన్నిటికంటే ముఖ్యంగా ఈ హాల్ నాకు నచ్చింది. ఇది త్యాగరాజ పేరు మీద ఉంది. దానికి కవిత్వానికి తేడా రెండింటిలో కూడా లైవ్ ఉంటుంది. లైవ్ ఉంటేనే 2, లేకపోతే అది లేదు ఇది. ఇట్లాంటి దూరం జరగడం కూడా చాలా సంతోషం కలుగుతుంది. ప్రత్యేకమైంది, రసమైన సారవంతమైన ప్రసంగం చేశారు. ఆయన ఒక పిల్లి గురించి చెప్పారు, నేను 2వ పిల్లి గురించి చెప్తాను. అది ఏంటంటే రథాన్ని తగలబెట్టడం అందరికి తెలిసిన విషయం కదా. అయితే అందరూ తగలబెట్టబడిన రథాన్ని చూశారు. దాని వెనక మతపరమైన లేదా సంఘ విద్రోహకరమైనటువంటి రకరకాల అంశాలను ఏది కూడా చూశారు. కానీ విజయ్ ఏం చూశాడు అంటే, అక్కడ పాపం పిల్లల్ని పెట్టుకొని ఉన్నటువంటి ఒక పిల్లి తన పిల్లల్ని కోల్పోవడం, గూడు కట్టుకొని ఉన్నటువంటి ఒక పిచ్చికల గూడు, ఆ పిచ్చిక ఆ గూడుతో పాటుగా హతమైపోవడం, ఆ దృశ్యాన్ని చూశాడు. అంటే కళ్ళుంటే చూసి వాక్కుంటే రాసి అని అన్నాడు శ్రీశ్వరు. అట్లా కేవలం అదే కాదు, సృష్టిలో మనుషులే కాదు, రథాలే కాదు, పిల్లులు, కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మరి ఏ పరిస్థితి వచ్చామనంటే, మన ఆధునిక అత్యాధునిక మానవ విజ్ఞాన అంచులకి మనం వచ్చేసినప్పుడు ఏ పరిస్థితిలోకి వచ్చామనంటే, ఐ ఆమ్ ది సెంటర్ ఆఫ్ ది యూనివర్స్, మ్యాన్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ అనే ఒక రకమైనటువంటి భయంకరమైన బ్రహ్మాండిక లోకంలోకి, ఆ సిద్ధాంతంలోకి మనం వచ్చాం. నా కోసమే ఈ ప్రపంచం కొండలు కానీ, గుట్టలు కానీ, చెట్లు కానీ, చేమలు పట్టి నరికేస్తాం, ఏదైనా చేస్తాం. కొండలు ఎక్కడెక్కడ నాశనం అయిపోతున్నాయో మనం చూస్తున్నాం, అడవులు ఎక్కడ నాశనం అయిపోతున్నాయో మనం చూస్తున్నాం. ఇది పిల్లల సంగతి, కుక్క పిల్లల సంగతి ఎవరు పెట్టి తిరిగి రాని అతిథి అని ఒకసారి ఒక కథాత్మకమైన కవిత లేదా కవితాత్మకమైన కథ రాసి వాటి గురించి, ఆ దిక్కు లేని వాటి గురించి ఎవరు పెట్టింది. ఇలాంటి అది కూడా ఒక ప్రాణి, ఇలాంటి ప్రాణం ఉంది.
దానికి తన జీవితం పట్ల ఎంతో ఆశ ఉంటుంది, పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది. కాబట్టి నేను ఒక చోట ఏమన్నానంటే, ప్రపంచం మనిషికి సొంతం కాదు, కవి చెట్టు చోట వస్తాను. ప్రపంచం మనిషికి సొంతం కాదు, ప్రపంచం మనిషితో అంతం కాదు అని చెప్పి అట్లా. అయితే ఇప్పుడు మనిషి ఏ స్థితికి వచ్చాడు అని అంటే, అరే నువ్వు మనిషిగా పశువా అని అంటావు. పశువుతో మనం పోతకూడదు. నువ్వు మనిషిగా ట్రంపువా అని అడగాల్సిన పరిస్థితి. అరే 160 మంది బాలికలు బాలలు ఉన్నటువంటి ఆశయాలను మొత్తం అర్థం చేయగలిగావు అంటే ఎంత పరమ 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 దుర్మార్గుడివి. నీకంటే నిజాతి నిత్యమైనటువంటి వస్తువు పదార్థం సృష్టించడం నీ వైరాలు గీరాలు తర్వాత అర్థం పెట్టేసి. కాబట్టి ఈ హృదయ ద్రవీకరణ శక్తి అనేది, ఈ హృదయం అనేది కవికి చాలా ప్రాణప్రదమైనది. ఈ ప్రపంచంలో ఏది ఉండాలి, ఏది ఉండకూడదు, వాట్ ఈజ్ అండ్ వాట్ ఆట్ టు బి, దట్ ఈస్ ద బేసిక్ డైకాటమీ. ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి వైరుధ్యాన్ని పరిష్కరించడమే గొప్ప కవిత్వం చేసేటటువంటి లేదా దాని యొక్క ప్రయోజనం. అంతే. అది ఆనందాన్ని కలిగిస్తుంది ఒకవైపున, మరొక వైపున వివేకాన్ని కూడా కలిగించాలి. వివేకాన్ని కలిగించాలి. అది ఆత్యంతికమైనటువంటి ప్రయోజనం. అది ఆనందమే ఒక పార్యంతికం ఫలం అని చెప్పి మనకి ఆలంకారికులు ఏనాడు చెప్పారు. అయితే ఆనందంతో పాటుగా చైతన్యం లేదు, వివేకం అనేది మంచిగా జీవించాల్సిన అవసరం. ఏ కప్పం లేకుండా, ఏ ఆచ్ఛాదనం లేకుండా, ఏ ముసుగులు లేకుండా హాయిగా నువ్వు సాటి మనిషిని పలకరించగలరు. ఒక చిన్న కుక్క పిల్లను లేకపోతే మరొక పసిపిల్లను దానినైనా సరే నువ్వు దగ్గరికి తీసుకోగలవు. ఇలాంటి ఈ స్పైసెస్ నువ్వు కోల్పోయావు. మనిషి పక్కనే కూర్చోవడం కూడా మనం కోల్పోయావు. పక్కన మనం భరించలేము. మనిషి ఉన్నాడు, మన తెలియని మనిషి పక్కన కూర్చున్నాడంటే మనం సహించలేము. లేదు మన ప్రపంచం మనం అంటాం. కాబట్టి పక్కనే కూర్చున్న మనిషి బాగున్నావా అని పలకరించగలవా అని ఇక్కడ అన్నాను గలవా అని ఒక కవి. అట్లాంటి పరిస్థితికి వచ్చాము. కాబట్టి దీనిలోంచి ఒక మానవ స్పర్శని మనం తెలుసుకోవాల్సింది. భారతంలో ఒక సందర్భం గుర్తొస్తుంది. శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు మొట్టమొదటి దుర్యోధన దగ్గరికి వెళ్ళగా, దుర్వాస దగ్గరికి వెళ్ళగా, కుంతి దగ్గరికి పోయి ఆమె పలకరించి ఆ తర్వాత దుర్యోధన దగ్గరికి వస్తాడు. వచ్చి పక్కనే కూర్చొని సరసలా పోరాడుతూ కేవలం కీలించి అని అంటాడు అనమాట. అక్కడ మహాకవి నాకు అభిమాన పాత్రుడైన మహాకవి. అంటే వేలంలో వేలు దొరికి పక్కనే కూర్చొని మాట్లాడే సందర్భాలు ఉండేవి మనకి. ఇప్పుడు ఆ సందర్భాలు మెయిన్. అట్లా వేళల్లో వేలు కలుపుకొని పక్కనే కూర్చొని మాట్లాడి ఆత్మీయమైన చతుర్లు లేదా ప్రేమలు, ఆప్యాయతలు వీటన్నిటితో కూడినటువంటి మానవ సంబంధాలు ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు అవి లేకుండా పోయాయి. కాబట్టి ఈ మనిషి కాకుండా పోవడం, మనిషికి అప్పంగా మారటం, మనిషి ఒక చర్మ వేషంగా మారటం, ఒక దుర్మార్గంగా మారటం, హత్యగా మారటం, ఆయుధంగా మారటం, ఇది ఉండకూడదు. అది ఏ కవి యొక్క తాపత్రయం కూడా అదే. అట్లాంటి ఆ మార్గంలో దానికి అభిముఖంగానే ఆ దారినే విజయకుమారి కూడా వెళ్తూ ఉన్నాడు. అయితే అతను ఈ స్థాయిలోనే ఉత్తమోత్తమ కవిగా ఆయన పరిణతి చెందాడని నేనైతే అనుభవం లేదు. అట్లా ఆయన ఏమి తప్పుదారి పట్టేసుకోలేదు. ఎందుకంటే అట్లా మితిమీరిన ప్రవర్తనలు ఎవరికి మంచిది కాదు, నాకైనా మంచిది, ఎవరికి మంచిది కాదు. అయితే మొట్టమొదటి కవితా సంపుటి కంటే రెండవ దానికంటే ఈ కూడా కవితా సంపుటి నిస్సందేహంగా మేలుమైనటువంటిది అని నా అభిప్రాయం. అందులో ఏం అనుమానం లేదు. అట్లాంటి మేలు కవిత్వాన్ని రాస్తున్నటువంటి విజయకుమారి ఇంకా ముందు ఇంకా మరింత గొప్ప స్థాయికి చేరతాడు అని చెప్పి, చేరగలడు అని చెప్పి నేను నమ్ముతూ ఆశీర్వదిస్తూ ఈ 4 మాటలు చెప్పి నేను సెలవు తీసుకుంటాను. తర్వాత చివరి మాటలు విజయకుమారి మాట్లాడతాడు. దాంతో మనకి సరిపోతాం. వేదికపై ఆశీనులైన ది లిటరరీ ట్రినిటీ, ఇండియన్ ఇంగ్లీష్ లిటరేచర్లో ఆర్కే నారాయణ్, రాజారావు, మూల్కరాజ్ ఆనంద్ వీళ్ళ ముగ్గురిని ది బిగ్ ట్రయో అంటారు. అలా తెలుగు సాహిత్యంలో త్రిమూర్తులుగా వెలుస్తున్న డాక్టర్
పాపినేని శివశంకర్ గారు, శ్రీ కొప్పర్తి వెంకటరమణమూర్తి గారు, శ్రీ దర్భసేన శ్రీనివాసాచార్య గారు, అలాగే సభకు ఇచ్చేసిన మిత్రులందరికీ కూడా, సాహితీ మిత్రులందరికీ కూడా శుభసాయంత్రం. వీరి ముగ్గురితోటి నాకున్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది. నేను చిన్నప్పుడు నాన్నగారు పాఠాలు చెప్పేటప్పుడు వినడం, ఆయన ఎంఏ తెలుగు చదువుకుంటున్నప్పుడు ఆయన నోట్స్ అంతా కూడా నేను పక్క నుండి చదువుతూ ఉండేవాడు. నేను 8-9 తరగతులు ఆయన అన్నీ రాసుకునేవాడు. పైగంబర్ కవిత్వం, దిగంబర్ కవిత్వం ఇలాంటివన్నీ కూడా. ఆయనతో పాటు నేను వింటూ ఆయనకి చదివి నేర్పిస్తూ నేను చాలా ఆనందపడుతూ ఉండేవాడు. తర్వాత ప్రధాని గారి దగ్గర విన్న, కొన్ని నేర్చుకున్న సాహిత్య విషయాలు స్వతసిద్ధంగా ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకుంటూ మా గురువు గారు సోమంచి పూర్ణచంద్రరావు గారని నేను రాసిన తెలుగు ఇంగ్లీష్ కవిత్వాన్ని ఆయన వినిపిస్తూ కాలేజ్ అయిపోయిన తర్వాత హిందూ కాలేజీలో కనుక ఎఫ్ బ్లాక్ ఉండేది, అక్కడ కూర్చొని ఆయన వినిపించడం. సాయంత్రం అయిన తర్వాత 6-6:30 వరకు అక్కడే ఉండేవాడు. అలా సాహిత్యం పట్ల ఆసక్తితో నేను రాసుకున్న కవిత్వాన్ని 1998లో నేను పెద్దపల్లి వెళ్ళడం. అక్కడ గురిహారం రఘునాథం అని ఇంకొక కవి, ఆయనతో పరిచయం. ఆయనతో టిఎస్ ఎలియట్, వాస్కోపప్ప ఇలాంటి పాశ్చాత్య కవుల కవిత్వం గురించిన విశ్లేషణలు, వీటితో పాటు ఆయన పత్రికలకు పంపమని ప్రోత్సహించడం, ఇలా జరుగుతున్న నేపథ్యంలో 2012లో కొప్పర్తి వెంకటరమణమూర్తి గారు మా సిసి ఆఫీస్కి వచ్చినప్పుడు డాక్టర్ కేవీ రమణరావు గారని మాతో ఉండేవారు కొలీగ్. ఆయన విజయవాడ కవిత్వం రాస్తాడని ఆయన పరిచయం చేయడం, ఆయన ఇంకా బాగా రాసి నువ్వు పుస్తకం చప్పుడు వేయాలి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత పిహెచ్డి సబ్మిషన్స్ ఇలాంటి విషయాలన్నిటికీ కొంతకాలం అయిపోతే మిత్రుల, పెద్దల ప్రోత్సాహంతో 2017లో నా మొదటి కవితా సంపుటి వెలువరించడం జరిగింది. దానికి ముందు మాట కొప్పర్తి గారే రాశారు. దాన్ని ఆవిష్కరించింది పాపినేని శివశంకర్ గారు. ఈ క్రమంలో 17 తర్వాత 20లో ఒకటి, ఆ తర్వాత 5 ఏళ్ల పాటు చాలా తీవ్రంగా, అప్పటిదాకా నాకు తెలుగు సాహిత్యం గురించి, తెలుగు కవుల గురించి పెద్దగా పరిచయం లేదు. నాకు తెలిసినవి 2-3 పుస్తకాలే. ఏమిటి అంటే 50 ఏళ్ల ఒకటి, ఒక జనం ఒక బాణం రఘునాథం రాసింది, రజనీగంధ పాపినేని శివశంకర్ గారు రాసింది. తర్వాత నాకు శివశంకర్ గారు దేవిప్రియని పరిచయం చేయడం, దేవిప్రియ ఇంకొకప్పుడు కవిత్వ సంపుటిని పరిచయం చేయాల్సిన అవసరాన్ని చెప్తూ ఇది నువ్వే చేయాలి అని ప్రోత్సహించడంతో నాకు దేవిప్రియ లాంటి కవుల్ని చదువుకునే అవకాశం కలిగింది. అలా మెల్లిమెల్లిగా చదువుకుంటూ ఎదుగుతూ ఉన్న నాకు కవిత్వాన్ని బతుకే ఒక కళని దర్భసేన గారు పరిచయం చేశారు. ఆయన కవిత్వ సంపుటులు, ప్రతి సంవత్సరం వచ్చే కవిత్వ సంపుటులన్నింటినీ పరిశీలిస్తూ 2020లో నేను వెలువరించిన కవితా సంపుటిని చూసిన తర్వాత పాపినేని శివశంకర్ గారు ఈ పంథ మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని సూచించారు. ఆ తర్వాత అధ్యయనం, ఆ తర్వాత నేను చేసిన ప్రయత్నం ఇవాళకి ఎవరికి చూపు. ముఖ్యంగా ముందుగా ముగ్గురికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను అడగగానే ముందు మాట రాసిన దర్భసేన గారు, మీరు వినే ఉన్నారు, ఎంత నిశితమైన పరిశీలన చేశారంటే
ఆయన చాలాసార్లు ఫోన్లో కూడా ఈ విషయాల్ని తెలియజేస్తూ వచ్చారు. ఇవాళ కూడా ఆయన రాసిన ముందు మాటలోని ఒక 60% మాత్రం మీతో చెప్పారు, ఎందుకంటే సమయాభావం ఉంది. చాలా అనేక విషయాల్ని ఆయన చాలా కూలంకషంగా కవిత్వాన్ని శోధించి మదించి ఒక ట్రూ క్రిటిక్ లాగా, విమర్శ అనేది, సమీక్ష అనేది కేవలం భజన చేసినట్లు ఏదో ప్రోత్సాహకంగా మాత్రమే కాదు, చాలా నిశ్చితంగా పరిశీలించింది ఆయన. ఒక చూపులో ఎన్ని రకాల లోతైన భావనలు, అర్థాలు ఉంటాయో అన్ని అర్థాలని ఆయన చాలా జాగ్రత్తగా విడిచిపెట్టి మీతో పంచుకున్నాను. ఈ 5 సంవత్సరాల్లోనూ నేను చాలాసార్లు ఈ ముగ్గురి కవిత్వాన్ని, దేవిప్రియ కవిత్వాన్ని, అలాగే శిఖామణి గారి కవిత్వాన్ని కూడా చదవడం జరిగింది. అయితే నేను ఎప్పుడు ఏ కవిత రాసినా సరే, రాయబోయే ముందు కానీ రాసే సమయంలో కానీ ఏ కవిత్వాన్ని నేను చదవను. చదివిన తర్వాత ఏదైనా చదివితే ఒక 2-3 నెలల పాటు ఏమి రాయను. ఎందుకంటే ఆ ముద్రలు నా మీద ఉండిపోయి నేను నాదైన కవిత్వాన్ని వెలువరించుకునే శక్తి నాకు ఉండదు. కాబట్టి ఆ సమయంలో ఏం చేస్తానంటే నేను అనువాదాలు చేస్తాను. ఇంగ్లీష్ నుంచి తెలుగుకి, తెలుగు నుంచి ఇంగ్లీష్కి అనువాదాలు చేస్తాను. ఈ సమయంలో ఏం జరుగుతుంది అంటే నేను ఎక్కడ శిల్పాన్ని మలచడంలో కానీ, వస్తువుని ఎన్నుకోవడంలో కానీ, భాషని ఎన్నుకోవడంలో కానీ ఏం మర్చిపోతున్నాను, ఏం మర్చిపోకూడదు అనేవి అవి ఎప్పుడు నేర్పిస్తూ ఉంటాను. ఇక్కడ ఉన్న ముగ్గురు కూడా నాకు ముందు మాటలు రాసిన వాళ్ళే కాదు, నా మార్గాన్ని ముందుగా నడిపించిన వాళ్ళు కూడా. వీళ్ళకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కవిత్వంలో ఉన్న అనేక పార్శ్వాల్ని వాళ్ళు ఆల్రెడీ తెలియజేశారు. ఈ కవిత్వాన్ని ప్రారంభించే ముందు నేను ఆక్టోవియో పాజ్ అనే కవి మాటలతోటి మొదలుపెట్టాను. దానిలో ఒక స్టాంజాలో ఉన్న లాస్ట్ లైన్ ఒకటి చదివి వినిపిస్తాను. I walk through all the thoughts of my shadow. I walk through my shadow in search of a moment. ఒక క్షణం కోసం నా నీడని నేనే వెతుక్కుంటూ వెళ్తాను. ప్రతి కవిత రాసే ముందు కూడా నన్ను నేను పలకరించుకోవడంతో నేను అలా మొదలు పెడతాను. ఇందాక నాన్నగారి గురించిన కవిత చదివారు ఆయన. నేను అమ్మ గురించి రాసిన కవితని ఒకసారి వినిపించి 2 నిమిషాలు మాట్లాడి విరమిస్తాను. మా అమ్మ మామిడి చెట్టై మమ్మల్ని పెంచిన అమ్మ, ఆలు విద్యించి బతుకును నేర్పిన అమ్మ, 2 కోసుల దూరం పోయి మా గొంతులు కలిపే గంగను మోసుకొచ్చిన అమ్మ. మా అమ్మ రోజు కూడా మేడ్కొండూరు అనే ఊళ్ళో ఉన్నప్పుడు మా స్కూల్ దగ్గర ఎక్కడో ఉండేది, 2 కిలోమీటర్ల లోపల ఉండేది ఒక బావి. ఆ బావి నుంచి నీళ్లు 2 ఇత్తడి బిందెలు తీసుకుని మోసుకొచ్చేది. వెనకాల నేను చిన్న ఇత్తడి బిందె చాంతాడు పట్టుకుని నేను వెళ్తూ ఉండేవాడిని. అమ్మ అందరి కోసం నీళ్ళు, మంచినీళ్ళు కావాలి కదా, ఎక్కడా దొరికేవి కాదు. ఇంట్లో ముందు ఉన్న బావి చప్పటి నీళ్ళు, మంచినీళ్ళ కోసమని 2 కోసుల దూరం పోయి తీసుకొచ్చేది. 2 కోసుల దూరం పోయి మా గొంతులు జరిపే గంగను మోసుకొచ్చిన అమ్మ, వట్టి చేతితో ఇట్టడి చాకరీని చుట్టుకొచ్చిన అమ్మ ఇవాళ అరసున్నాలా వంగిపోతుంది. ఎలా ఉన్నామని పలకరించినప్పుడల్లా నా బాల్యం నుంచి నన్ను ఎత్తుకున్న సంబరాన్నంతా ప్రతి స్పర్శలోనూ నాకు పంచిపెడుతోంది. ఎప్పుడు ఎవరిని ఏడిపించకూడదని ఒక్కోసారి కన్నీటితో చెప్పిన అమ్మ మానవత్వపు పాఠాన్ని గుర్తు చేస్తూనే ఉంది. జీవితాన్ని మదించి అమృతాన్ని పంచిన అమ్మ దేవతల ఎలా బతకాలో చెబుతూనే ఉంది. నా కూతురుతో కలిసి నవ్వుతూ కూర్చునే అమ్మ నా ముంగిట మరో చిన్న తల్లై
ప్రేమ వర్షాన్ని కన్నుల్లో కురిపిస్తూనే ఉంది. భూమిని దేవతని ఎందుకంటారో, దేవుడని ఎందుకు అనరో చెప్పే అమ్మ మాట. భూమిని దేవతని ఎందుకంటారో, దేవుడని ఎందుకు అనరో చెప్పే అమ్మ మాట మరుజన్మలోనైనా అమ్మాయి పుట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తారు. ఆల్రెడీ ప్రముఖులందరూ కూడా ఈ కవిత్వాన్ని నాకు ప్రశంసాత్మకమైన ఆశీర్వాదంగా అందించారు. ఈ పుస్తకాన్ని అందరూ చదువుతారని, మరోసారి పాఠకులందరూ కలిసి ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని, అంటే ఈ పుస్తకావిష్కరణని ఒక పండుగలా జరుపుకునే అవకాశాన్ని నాకు ఇచ్చిన పాపనే శంకర్ గారికి, అసలు ఆయన చేత నా రెండవ పుస్తకమే ఆవిష్కరించుకోవాల్సింది, కానీ అది కుదరలేదు. అయితే అది కూడా నాకు మంచిదిగానే ఉంది. ఎందుకంటే దానికంటే బాగుంది అన్న కవిత్వపు సంపుటిని ఆవిష్కరించే అవకాశం నాకు ఇచ్చిన, ఆవిష్కరింపజేసిన అవకాశం నాకు ఇచ్చిన గొప్పర్తి గారికి అడగగానే సంశయించకుండా ఆయన ముందే చెప్పారు, విజయ్ కవిత్వం బాగుంటే ముందు మాట రాస్తారు అవుతారు ఆయన. అలాగే సార్ ఆయన చాలా శ్రద్ధగా చదివి తన ముందు మాట ద్వారా ఆశీర్వదించిన శ్రీ దర్భజనం శ్రీనివాసాచార్య గారు, ఇలా నేను ఆవిష్కరణ చేసుకుంటాను అని అనగానే మన గుంటూరు జిల్లా రచయితల సంఘం ముందుకొచ్చి మా వేదిక మీద ఆవిష్కరిద్దామన్న వారికి, ఈ పుస్తకానికి చాలా అందమైన ముఖ చిత్రాన్ని గీసిన శ్రీ గిరిధర్, ఈ ముఖ చిత్రం ఎలా ఉంటుంది అంటే, ఒక ముసుగు వేసుకున్న సమాజం, ఆ సమాజంలో ఉక్కిరిబిక్కిరైపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి నొక్కివేయబడుతున్న ఆ ముఖంలో పైన ఉండే చూపు ఎవరిది అని తెలియజేస్తున్నట్లుగా ఆవిష్కరించిన గిరిధర్, అలాగే పుస్తకాన్ని చాలా అందంగా ఆశ్రయించి ఇచ్చిన ఛాయా మోహన్ బాబు గారు, ఈ ఆవిష్కరణకు పిలవగానే విచ్చేసిన నా మిత్రులు, బంధువులు, నాకు ఈ కవితాత్మకమైన శక్తినిచ్చిన మా అమ్మ నాన్న, ఎప్పుడు నేను ఏది రాసినా సరే చాలా ఓర్పుగా వినే నా సహచరి పద్మ, నా ఫస్ట్ క్రిటిక్ కావ్య, మా అమ్మాయి, అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చిన మరీ శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు అతిథులకు సత్కారం నిర్వహించాల్సిందిగా సంఘం వారిని కోరుతున్నారు. చాలా చోట్ల పుస్తకాలు ఇస్తారు, కానీ రచయితకి ప్రోత్సాహంగా ఉంటుందని పుస్తకాలు డిస్కౌంట్లో ఇక్కడ అమ్మకానికి ఉంచారు రచయిత. ఆసక్తి ఉన్న వాళ్ళు పుస్తకాలను కొనుగోలు చేయవలసిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు రచయితకు
కవికి సన్మానం. గుంటూరు జిల్లా రచన సంఘం తరఫున కవి సత్కారం. కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉంచిన పార్లమెంట్ సెక్రటరీ గారికి మరియు ఆవిష్కర్త అప్పటి వెంకట రమణమూర్తి గారికి మరియు రంగశైలం శ్రీనివాసాచారి గారికి మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గుంటూరు జిల్లా రచన సంఘం వారికి అందరికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన